गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामविच्यवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ शान्ति शान्ति शान्तिः। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्तिः। ओम श्री साईराम। మన ప్రియతమ భగవాన్ శ్రీ సత్యసాయినాథుని దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ సత్యసాయి బాల వికాస్ గ్రూప్ 4 తరగతుల్లో భాగంగా ఈరోజు మన ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా మనతో ఉన్నవారు ఆంధ్ర రాష్ట్ర శ్రీ సత్యసాయి సేవా సంస్థల విద్యా విభాగ మహిళా సమన్వయకర్తగా విశేష సేవలు అందిస్తున్న శ్రీమతి ఆర్ మాధవి గారు. శ్రీ సత్యసాయి బాల వికాస్ బోధనలో 32 సంవత్సరాల అపార అనుభవం ఉన్న వీరు వైవిధ్య భరితమైన పద్ధతుల ద్వారా చిన్నారులకు విద్యను బోధించడంలో సిద్ధహస్తులు. వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లాకు చెందినవారు. అదే జిల్లాలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా విద్యా విభాగ సమన్వయకర్తగా అనేక సేవలు అందించారు. ముఖ్యంగా రాష్ట్రంలోనే అత్యధికంగా తమ జిల్లా నుండి గ్రూప్ 3 విద్యార్థులను సంస్థకు అందించడంలో వీరు కీలక పాత్రను పోషించారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయునిగా సేవలు అందిస్తున్న వీరు ఈ రోజు మన గ్రూప్ 4 తరగతుల్లో భాగంగా పీస్ ద నీడ్ ఆఫ్ అవర్ అనే అంశంపై ఈ రోజు తరగతి నిర్వహించనున్నారు. మరి వారిని సాదరంగా మిక్కిలి వినయపూర్వకంగా ఆహ్వానిద్దాం. జై సాయిరామ్. ఓవర్ టు మాధవి గారు. సాయిరామ్మ. ఓం శ్రీ సాయిరామ్. సాయిమాత దివ్యశ్రీ చరణాలకు నమస్కరిస్తూ, త్వమేవ మాతా చ పితా త్వమేవా త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవా త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవా త్వమేవ సర్వం మమ దేవ దేవా. జగన్మాత అయిన సాయిమాతకి దివ్యశ్రీ చరణాలకు నమస్కరిస్తూ, ఈనాటి గ్రూప్ 4 కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీకాకుళం జిల్లా విద్యా విభాగ సమన్వయకర్తలకు, అలాగే విచ్చేసినటువంటి పెద్దలకు, ముఖ్యంగా ఈ తరగతి ఎవరినైతే ఉద్దేశించబడిందో గ్రూప్ 4 చిన్నారులకి అందరికీ హృదయపూర్వక సాయిరామ్. ముఖ్యంగా ఈరోజు టాపిక్ వచ్చేసి పీస్. స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారండి, పీస్ గురించి చెప్తూ అనేక ఉదాహరణలు స్వామి మనకు చెప్పారు. అయితే ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి మనందరం చాలా రకాలైనటువంటి అశాంతికి లేదా సమస్యలకి, ముందు దేహరీత్యా చూస్తే అనేక రకాలైనటువంటి రోగాలకి ఆలవాలంగా మారింది మానవ దేహం. అయితే ఇప్పుడు ఈ జబ్బులు అంటే రకరకాలైనటువంటి వ్యాధులు శరీరానికి వస్తే ప్రపంచాన్ని పీడిస్తున్నటువంటి అత్యంత మానసిక రోగం ఏదన్నా ఉన్నది అంటే అది అశాంతి. ఈ అశాంతికి కారణం ఏంటి? శాంతిని పొందలేకపోవడానికి కారణం ఏంటి? అసలు ప్రధానంగా గ్రూప్ 4 చిన్నారులు, మరి ఇక్కడ ఎంతమంది గ్రూప్ 4 పిల్లలు ఉన్నారో నాకైతే తెలియదు, కానీ ఈ టాపిక్ అభ్యాసము లేదా సాధన
మన కరెక్ట్ గా మీ ఏజ్, మేము మీ ఏజ్ దాటి వచ్చేసాం, మళ్ళీ మీ ఏజ్ కి మేము రాలేం. మీ ఏజ్ లో కరెక్ట్ గా గ్రూప్ 3, గ్రూప్ 4 ఏజ్ గనక ఈ సాధన గనక చేసినట్లయితే మానసికంగా శాంతిగా ఉండే సాధన ఏదైతే మనం బాల్య వికాస్ లో ఫస్ట్ గ్రూప్ నుంచి నేర్చుకున్నామో అది ఇన్ ప్రాక్టీస్ చేసినట్లయితే మనకి ఆఫ్టర్ 60 చాలా పరమ ప్రశాంతంగా ఉండొచ్చు. అయితే అది ఎలాగా, మనల నుంచి శాంతి అనే మధురమైనటువంటి పదార్థాన్ని లేదా మధురమైన స్థితిని, మధురమైన అనుభూతిని దూరం చేసి మనందరినీ అశాంతికి గురి చేస్తున్న ఒకే ఒక విలన్ మనసు. స్వామి ఎప్పుడు చెప్తారు మనసుని, మనకు భగవద్గీతలో కూడా ఉంది, చంచల మనః కృష్ణ ప్రమాది బలవదృఢం అని. ఈ మనసు ఎంత ప్రమాదకరమైనదంటే ప్రధానంగా ఈ వయసు పిల్లలకి, మీ ఏజ్ ఎంత అద్భుతమైన ఏజ్ అంటే దీంట్లో మనం మనసుని గనక కంట్రోల్ చేసుకునే అభ్యాసం మనం నేర్పినట్లయితే మీరు నిజంగా జీవితంలో రియల్ హీరోస్ అవుతారు. అయితే ఈ మనసు మామూలుగా మనందరికీ తెలుసు. ఉదాహరణకి ఆ మనం ఏదైనా శాంతి మంత్రాలు చదివినప్పుడు ఎన్నిసార్లు చెప్తాము, ఒక్కసారి ఎవరన్నా చెప్పండి. శాంతి మంత్రం ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ గాయత్రి చేస్తాము, శాంతి అని ఎన్నిసార్లు చెప్తామమ్మా? ఎవరన్నా ఒకళ్ళు చెప్పండి. 3 ఒక్కసారా, 2 సార్లా? వెరీ గుడ్. 3 టైమ్స్ మనము ఓం శాంతి 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 అని చెప్తాం. ఈ 3 రకాలైనటువంటి శాంతి చెప్పడం మనకు అవసరమా? ఒక్కసారి శాంతి అని పెద్దగా అరిస్తే సరిపోతుంది కదా. ఇందులో పెద్దలు పెట్టినటువంటి అత్యంత ధర్మ సూక్ష్మం ఏంటి, మనం నేర్చుకోవలసినటువంటి సాధన ఏమిటి? కరెక్ట్ గా గ్రూప్ 4 ఏజ్ లో వాళ్ళు పెద్దలు ఈ టాపిక్ పెట్టినందు, నేను దీని గురించి నాకు ఒక అవకాశం ఇచ్చారు స్వామి. ఎందుకంటే మీకు ఎంతమందికి చెప్పి నేను చేయగలను కానీ ముందు నేను అభ్యసించడానికి నాకు ఇచ్చిన ప్లాట్ఫామ్ ఇది. మొదటి శాంతి, మనం శాంతి మంత్రం చెప్పినప్పుడు మొదటి శాంతి మనం భౌతికంగా చెప్తాం. అంటే మన మనసు కలత చెందకుండా ఉండడం కోసం శాంతి అని మనం చెప్తాం. మొదటి శాంతి యొక్క ఉద్దేశం అది. మనసు కలత చెందకుండా ఎలా ఉంటుంది? ఈ రోజుల్లో చిన్న పిల్లల్ని మొదలు పెద్దవాళ్ళ వరకు నా మనసు ఎటో పోయింది. సినిమా పాటల దగ్గర నుంచి అన్నీ వచ్చేసాయి. మనసు మీద బోలెడు పాటలు. మనసు అసలు ఎక్కడుంటుంది? ఈ మనసు వల్లే కదా మనకు అశాంతి, శాంతి లేకపోవడం. ఈ మనసు ఎక్కడ ఉన్నది? ఎవరన్నా చెప్తారమ్మా మనసు ఎక్కడుందో? గ్రూప్ 4 క్లాస్ అంటే మనము, మీరందరూ పెద్ద పిల్లలు చక్కగా మాట్లాడుకోవచ్చు. అదే ఆఫ్లైన్ క్లాస్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంటరాక్షన్ క్లాసెస్ ఇవన్నీ కూడా. ఎందుకంటే మీరు కాస్త మెచ్యూర్డ్ పర్సన్స్, గ్రూప్ 3 అయిపోయి వచ్చారు కాబట్టి కొద్దో గొప్ప స్వామి దాంట్లో ఉన్నారు కనుక ఆ మీకు కొంత అవగాహన ఉండాలి. మనసు ఎక్కడ ఉంటుందర్రా? ఎవరన్నా చెప్పగలరా? అసలు మనసు అంటే ఏంటి? ఎవరన్నా చెప్తారా? మన ఆలోచనలు, అమ్మా మన ఆలోచనలు. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ సూపర్. మన ఆలోచనలే మన మనస్సు. ఒకసారి ఒక గురువు గారి దగ్గరికి ఒక శిష్యుగా ఒక ఆవిడ వెళ్ళారు. మనసుతో బాగా బాధపడుతున్న ఒక వ్యక్తి వెళ్ళి, గురువు గారు నన్ను మనసు పట్టి పీడిస్తుందండి, నన్ను నిద్రపోనివ్వట్లేదు గురుగారు, దయచేసి ఈ మనసు యొక్క బాధ నుంచి నన్ను తొలగించండి అని చెప్పి ప్రాధేయపడుతున్నాను. గురువుగారు వెంటనే పక్కనే ఉన్న ఒక శిష్యుడిని పిలిచి, ఒరే నాయనా, ఏమైనా అదేదో పట్టి పీడిస్తోందిట, ఆమెని తీసేసేయి, ఆమెని తీసి ఆ బాధని ఏంటో ఆ బాధని తీసేసేయరా అని చెప్పి చెప్తారు గురువుగారు శిష్యుడికి. శిష్యుడు ఆమె దగ్గరకు వచ్చి, అమ్మా ఏంటి మిమ్మల్ని పట్టి పీడించే, చెప్పండి, దాని యువతలకి లాగేస్తానంటే, అయ్యో స్వామి, అదెక్కడుందో నేనెట్లా చెప్తాను, అది ఎక్కడుందో తెలీదు, అది నాలోనే ఉంది, దాన్ని మీరు బయటికి ఎట్లా లాగుతారు అని చెప్తున్నావే. అట్లా మనసు అంటే మన ఆలోచనలు. అయితే ఈ మనసుని
కంట్రోల్ చేసుకోవడము. ఇది ఎంత తమాషా అయిందంటే మనసు యొక్క గొప్పదైనటువంటి పద్ధతి ఏంటంటే నాన్న మనల్ని మెకానికల్ లైఫ్ లోకి మనల్ని తీసుకెళ్తుందట. మెకానికల్ యాంత్రికంగా అయిపోతాంట మనసుగా మాట గనక మనం విన్నట్లయితే. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు బైక్ మీద వెళ్తున్నారు, బైక్ నడుపుతున్నారు, బైక్ నడుపుతూ ఉంటే చక్కగా ట్రాఫిక్ లో వెళ్తున్నారు, చాలా చాలా పద్ధతిగానే వెళ్తున్నారు. మీరు బండి రైస్ చేస్తున్నారు, బ్రేక్ వేస్తున్నారు, ట్రాఫిక్ లో వెళ్తున్నారు. మీరు ఆలోచించండి, మీ మనసు స్టార్ట్ చేసినప్పుడు కొంత దూరం వరకు బండి నడపటం మీద శ్రద్ధ ఉంటుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత మనలో ఉన్న మనసు మన బండి నడిపే అంటే మన ఇంద్రియాలు, మన చెయ్యి పనిచేస్తుంది, కళ్ళు పనిచేస్తాయి, మనం స్పృహ కలిగి ఉంటాం, బండి నడుపుతూ ఉంటాం. కానీ మన ఆలోచన మాత్రం ఆ, వేరే చోటుకి వెళ్తాం. అంటే చేతులు కాళ్ళు అంటే ఇంద్రియాలను పనిచేయించి అది మళ్ళీ ఇంకొక ఆలోచనలోకి ఇంకొక పనిలోకి దూరుతుంది అనమాట. ఇంకా బాగా అర్థం కావాలంటే ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. అష్టోత్తరం చేద్దామని కూర్చున్నారా పిల్లలు మీరు ఎవరైనా సరే, అరే ఈరోజు స్వామికి అష్టోత్తరం చేద్దాం, నాకేదో సీట్ వచ్చిందో, ఉద్యోగం వచ్చిందో, లేదా మంచి మార్కులు వచ్చాయో, ఏదో గ్రాటిట్యూడ్ చెప్దామని స్వామికి అష్టోత్తరం చేద్దామని కూర్చున్నారు పూలు పెట్టి. అయితే పూజలో కూర్చున్నారు. కూర్చోగానే మొదటి 2-3 నామాల వరకు మనసు నిలుస్తుంది. ఆ తర్వాత నోటితో మంత్రం చదువుతూ ఉంటాము, చేత్తో పూలు వేస్తూ ఉంటాము, కానీ మనసు మాత్రం అక్కడ ఉండదు. ఇది నాకు బాగా అనుభవం. ఎందుకంటే పొద్దున పూట వంట చేసేటప్పుడు చదువుతూ ఉంటాను నోటితో, చేస్తూ ఉంటా వంట, కానీ మనసు మాత్రం దాని దుంపదగ్గర ఎటు వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మనసు మనల్ని ఏం చేస్తుందంటే యాంత్రికంగా మనం మెకానికల్ గా మనల్ని మార్చేస్తుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. సెల్ ఫోన్ తీస్తాం మనం ఒక పని కోసం, ఒక విషయం కోసం, లేదా ఒక అంశం చూడాలని చెప్పి ఫోన్ తీస్తాం. అది ఎన్ని అంశాల వైపు మనల్ని తీసుకెళ్తుందో కంట్రోల్ తప్పిస్తుంది అనమాట. కాబట్టి ఇటువంటి మనసు పట్ల జాగ్రత్తగా ఈ వయసులో, ఎస్పెషల్లీ గ్రూప్ 4 ఎంత అద్భుతమైన వయసు అంటే ఇది నాన్న, పతనం అవ్వటానికి, ఉన్నత స్థాయికి ఎదగటానికి మీకు అద్భుతమైనటువంటి ఏజ్ గ్రూప్ 4 ఏజ్. అందుకే పెద్దలు ఈ రోజు మీరు యూత్ ని గమనించినట్లయితే, యాజ్ ఏ టీచర్ గా నేను చూస్తున్నాను, బయటికి రోజు వెళ్తాను, చాలా బాధేస్తూ ఉంటుంది. ఏమీ చెయ్యలేని స్థితి, ఎవరిని మార్చలేని స్థితి, ఒక్కటే ప్రార్థన ఒక్కటే మాకు చేతైన స్థితి అనిపిస్తూ ఉంటుంది. పిల్లల్ని చూస్తుంటే చిన్న పిల్లల్ని సహితం ఈ రోజుల్లో మనం కరెక్ట్ చేయలేకుండా ఉన్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కళ్ళకి చాలా అంటే పాజిటివ్ కాకుండా నెగిటివ్ గా ఎక్కువ భాగం వెళ్ళిపోతున్నటువంటి స్థితిలో మనం ఉన్నాం. ముందు వస్తుంది మన స్థితి ఎట్లా ఉన్నాము. కాబట్టి ఇటువంటి మనసుని ఎట్లా జాగ్రత్త పరుచుకోవాలి, దీన్ని ఎటువైపు ట్యూన్ చేసుకోవాలి, దీనికి ఎటువంటి సాధనని మనం ఇవ్వాలి. ఒక గొప్పవారు అంటారు, మనసుని అట్లాగే వదిలేసావు అనుకో నిన్ను కర్మని కూడా చేయనీయకుండా చేస్తుంది. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పూజ చేసుకుందాం అని కూర్చున్నావు, మనసు నిలవట్లేదు పాడని చెప్పి పూజే వదిలేసావు అనుకో, అదే గొప్ప హీరో అయిపోతుంది. అంటే నీ చేత పని కూడా చేయించినటువంటి స్థితిలోకి నిన్ను తీసుకెళ్తుంది. మంచి పని కూడా చేయనివ్వని స్థితిలోకి మనసు నిన్ను నెట్టివేస్తుంది. కాబట్టి ఎరుకతో ఉండాలి, మనసు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వామి ఒక చిన్న హాస్య కథ ఒకసారి చెప్పారు. అంటే ఒకే సంఘటన ఉన్నప్పుడు మన మానసిక స్థితి ఎలా, నిత్య జీవితంలో ఈ మనసుని అరికట్టుకోవడంలో, లేదా మనసు కలత చెందకుండా, డిస్టర్బ్ అవ్వకుండా, ఈ రోజుల్లో చూడండి పిల్లలు చిన్న చిన్న విషయాలకి డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. చాలా చిన్న విషయాలకి, ఇంట్లో జరిగే చిన్న చిన్న సమస్యలకు కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. మనసుని అట్లా ప్రతి విషయం మీదకి డిస్టర్బెన్స్ అయ్యేటట్లుగా మనము మనసుకి ట్యూన్ చేయకూడదు దాన్ని. ఒక చిన్న హాస్య ఉదాహరణ ఏంటంటే, టర్కీలో ఉండే నసీరుద్దీన్, మీకు నసీరుద్దీన్ కథలు చిన్నప్పుడు చదువుకుంటారు. ఈ నసీరుద్దీన్ తన భార్యకి బట్టలు ఉతకమని కొన్ని బట్టలు ఇస్తూ ఒక సోప్ కూడా ఇస్తారు, డిటర్జెంట్ సోప్ ఇచ్చి
కొంచెం బట్టలు ఉతికి పెట్టవే అంటే ఆవిడ ఉతుకుతూ ఉంటారు. బట్టలు ఉతుకుతున్నప్పుడు ఆవిడ సోప్ రాసి సోపు పక్కన బాక్స్ లో పెట్టగానే ఒక కాకి ఆ సోపును ఎత్తుకుపోయి చెట్టు మీద కూర్చుంటుంది. నసీరుద్దీన్ భార్యకి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి, ఎందుకంటే నా పని ఆగిపోయింది కదా, చచ్చేట్టు తిడుతూ ఉంటుంది ఆ కాకిని. అయితే ఈవిడకి తెలుసు కాకి తన మాట వినదని, తను తిట్టే తిట్లు కాకి అర్థం కావని తెలుసు. అయినప్పటికీ సరే ఈమె తన భావాన్ని ఆపుకోలేక తిడుతూ ఉంటుంది కాకిని. కాసేపు ఆగిన తర్వాత నసీరుద్దీన్ వస్తారు. నసీరుద్దీన్ వచ్చి, ఏంటండి డిస్టర్బెన్స్ ఎందుకు? నసీరుద్దీన్ వచ్చి అంటాడు, ఏమే ఒక్క నిమిషం అమ్మాయి కరెంట్ పవర్ ఏదో డిస్టర్బెన్స్ ఉంది మా ఇంట్లో, పోతే పోనివ్వండి. కరెంట్ డిస్టర్బెన్స్ వచ్చింది, సారీ నాన్న. ఈ నసీరుద్దీన్ వచ్చి అంటారు, ఏమే ఎందుకు దాన్ని అట్లా తిడుతున్నావు? ఆ సోపు అవసరం నాకన్నా నా బట్టల కన్నా దానికి ఎక్కువ అవసరం కాబోలు అంటారు ఆయన. చూడండి, సందర్భం ఒకటే, నసీరుద్దీన్ ప్రవర్తించిన తన మనసుకి తాను ఇచ్చిన సమాధానం ఒకటైతే, తన భార్య ఆవిడ మనసుకి ఆవిడ చెప్పుకున్న సమాధానం ఒకటి, సంఘటన ఒకటే. కాబట్టి మన ఇళ్లలో కూడా జరిగేటటువంటి అనేక సందర్భాల్లో చిన్న సమస్య వచ్చినా, లేదా కొంత డిస్టర్బెన్స్ వచ్చినా, కొంత ఏది జరిగినా మనం ప్రవర్తించే తీరు చాలా చాలా ముఖ్యమైనది. అది మనకు శాంతిని ప్రాక్టీస్ చేయిస్తుందా, శాంతిని మనకిస్తుందా, మన ప్రవర్తన ద్వారా అశాంతిని మనం పొందుతామా అనేది చిన్న వయసు నుంచి మనకి ప్రతి కుటుంబంలో జరుగుతున్న ప్రతి సంఘటన నుంచి మనము శాంతిగా ఉండడం ఎలాగనేది మనం ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. అదే స్వామి చెప్తారు, శాంతి అంటే అది ఎక్కడ వెతికితే దొరకదు, అది నీలోనే ఉంది. శాంతి అనేది బయట ఎక్కడో దొరికేది కాదు, ఇది పెట్టుకున్న పేరు కాదు, నీలోనే ఉంటుంది. కాబట్టి అటువంటి శాంతిని నువ్వు మాత్రమే సంపాదించుకోవాలి, తల్లిదండ్రులు సంపాదించి పెట్టేది కాదు, ప్రయత్నపూర్వకంగా నువ్వు మాత్రమే సంపాదించుకోవాలంటారు స్వామి. తర్వాత ఇంకొక రెండవ శాంతి ఎందుకు, 3 times చెప్తాను కదా శాంతి. రెండవ శాంతి ఎందుకు? రెండవ శాంతి ఎందుకంటే అత్యంత ముఖ్యమైనది, ఇంద్రియాలను జయించడం కోసంట. ఏదైతే మనల్ని ఆడిస్తుందో ఈ ప్రపంచాన్ని మొత్తం, ఈ రోజు మనం అందరం ఎస్పెషల్లీ అందరూ దీనికి ఇంద్రియాలకి బానిస కాని వాడు ఎవరు లేరు. ఉన్నటువంటి ఈ ఇంద్రియాలు మనకి ఎటువంటివి? ఇది మామూలుగా ఆటం బాంబు ఒకటే, కానీ మానవ దేహంలో ఉన్నవి 5 ఆటం బాంబులు ఉన్నాయి, పంచేంద్రియాలు. ఇవి ఎంత శక్తివంతమైనవంటే వీటిని దుర్వినియోగం చేస్తే ఈ శరీరమే శిథిలం అయిపోతుంది, అత్యంత అపురూపమైన మానవ జన్మ వృధా అయిపోతుంది. ఈ రోజుల్లో అంటే దయచేసి మన పిల్లలు ఇలా ఉంటారని కాదు, కానీ మనం ఎప్పుడూ జాగ్రత్తగా మాత్రం ఉండాలి వీటి పట్ల. మనకి పురాణాలు కానివ్వండి, మీరు పిల్లలు గమనించండి, మన పురాణాలు అన్నీ కూడా ఒక్కొక్క ఇంద్రియానికి బానిస అయిపోతే, ఒక్కొక్క అరిషడ్వర్గానికి బానిస అయిపోతే నువ్వు ఎలా అయిపోతాయో మనకు చూపించారు. రామాయణం అంతే కదమ్మా. రామాయణంలో రావణాసురుడు చాలా విద్య, రాముడి కన్నా ఎక్కువ చదువుకున్నవాడు, అనేక విద్యలు నేర్చినవాడు. కానీ కామం అనే దుర్వ్యసనం వల్ల తన జీవితము, తన అనుయాయులు, తన రాజ్యము మొత్తము సర్వస్వము కోల్పోయాడు. కాబట్టి ఒక్క చెడ్డ అలవాటు, ఒక చెడ్డ ఆలోచన కానివ్వండి, చెడు ప్రవర్తన కాని ఉన్నట్లయితే ఎంత ప్రమాదకరమైంది. లోభము, కామక్రోధ లోభ మోహాల అరిషడ్వర్గాల్లో ఏ ఒకటి ఉన్నా నువ్వు ఇలా అయిపోతావు అని చెప్పి మనకి ఎంత చక్కగా మన భారతీయ సంస్కృతి చెప్పబడింది. ఇది మనకు అవకాశం పడుతున్నావా? కనీసం అర్థం అన్నా చేసుకుంటున్నావా? కనీసం ప్రాక్టీస్ అన్నా చేస్తున్నావా? ఎస్పెషల్లీ ఈ రోజు అంటే సత్యసాయి బాల వికాస్ పిల్లలు కానివ్వండి, మీరు బయట పిల్లలతో
మన సమాజంలో ఉన్నాం కాబట్టి మనం ఏదో సత్యసాయి భక్తులం అని ముసుగేసుకొని కూర్చోవడానికి లేదు కదా. మన సమాజంలోకి వెళ్ళాలి, మన జాబ్స్ చేయాలి, మన ఉద్యోగాలు మనం చెయ్యాలి. అటువంటప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ ఈరోజు యూత్ ఈ ఇంద్రియాలు, ఈ సెన్స్ ఆర్గాన్స్ పట్ల ఒకే ఒకటి ఏంటంటే చూస్తున్నట్లయితే చాలా బాధేసే విషయం. ఏదైనా సరే ఒక కోరిక, ఒక డిజైర్, ఒక కోరిక కలిగిందనుకోండి, దాన్ని తీర్చేసుకోవడమే. ఎందుకు మరి మానవ జన్మ వచ్చింది కదా. నీకు ఈ రోజు ఇదేంటి ఏదైనా ఫుడ్ ఐటమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మంచి ఐస్ క్రీమ్ తినాలనిపించింది, తినేసాయి. ఇంకో పని చేయాలనిపించింది, మోపెడ్ కొనుక్కోవాలనిపించింది, కొనేసాయి. సెల్ ఫలానా 50,000 సెల్లో ఎంతదో కొనాలనిపించింది, కొనేసాయి. అంటే ప్రతి కోరికకి కూడా బానిసైపోతున్నారు ఈ రోజుల్లో పిల్లలు. అందుకే చూడండి చాలా డిస్టర్బ్డ్ గా ఉంటారు పిల్లలు. ప్రతి దానికి లొంగిపోవటం, ప్రతి చిన్న విషయానికి, ప్రతి కోరికకి, మన స్థాయికి మించిన కోరికలకు కూడా లొంగిపోయి మన కుటుంబ వ్యవస్థ కూడా చిన్నాభిన్నమయ్యే పరిస్థితులు మనం నేడు చూస్తున్నాం అంటున్నా సమాజంలో. కాలేజీల్లో ఇతరులతో పోల్చుకోవడం కానివ్వండి, ఏదైనా సరే ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు ఏదైనా ఒకటి మనల్ని మనం కంట్రోల్ చేసుకోవటం, అత్యంత శక్తివంతమైంది నోరు. మనందరికీ తెలిసిందే, మీకు ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్ లో చెప్పుంటారు మీ గురువుస్. మామూలుగా కంటితో కేవలం చూస్తాం, చెవులతో వింటాం అంతే. కానీ నోటితో ఆహారం తింటాము, మాట్లాడతాము. నోరు చాలా శక్తివంతమైంది. అటువంటి శక్తివంతమైనటువంటి ఈ ఇంద్రియాలని, ఈ 5 ఆటం బాంబుల్ని నువ్వు దుర్వినియోగం చేశావా, నీ జీవితం అశాంతిమయమైపోతుంది. ఎరుక కలిగి ఉండు, జాగ్రత్తగా ఉండు. ఈ వయసులో, ఎస్పెషల్లీ ఈ వయసులో మీకు ఎందుకు ఈ టాపిక్ తీసుకున్నారంటే నాన్న, ఒక స్వామి ఎప్పుడు చెప్తారు, స్వామి ఎప్పుడు కూడా పిల్లల్ని పల్లెల్నే పట్టుకోమన్నారు. ఆయన 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 అన్ని ఉపన్యాసాల్లో, స్వామివారు అన్ని ఉపన్యాసాల్లో నాకు నా ఆస్తి ఎవరంటే పుట్టపర్తిలో ఉన్న బిల్డింగ్స్ కాదు, పిల్లలే నా ఆస్తి అంటారు. మీరే స్వామి యొక్క ఆస్తి అని ఆయన గొప్పగా చెప్పుకున్న భగవంతుడు ఆయన. అటువంటి స్వామి పిల్లల మీద ఎంతో స్పెండ్ చేశారు. మీరు స్వామి, మీరు చదవండి నాన్న బుక్స్. ప్రియమైన విద్యార్థులారా, కొన్ని కొన్ని బుక్స్ ఉన్నాయి, కొన్ని వాల్యూమ్స్ ఉన్నాయి. అవి మీరు గ్రూప్ 3 పిల్లలు ఖచ్చితంగా ఆ బుక్ కనీసం రోజుకు ఒక పేజీ అన్నా చదవండి. డైరెక్ట్ గా స్వామి మీతో మాట్లాడుతున్నటువంటి విషయాలు మనకు తెలుస్తాయన్నమాట. కాబట్టి ఈ వయసులో వీటికి లొంగిపోకుండా, ఈ ఇంద్రియాలకి లొంగిపోకుండా చూడండి. ఇప్పుడు ఏదనిపిస్తే అది చేసేయడం ఈనాటి యువతకి ఫ్యాషన్ అయిపోయింది. ఏదనిపిస్తాయి అది కొనుక్కోవాలనిపించిందా కొనేసాయి, హోటల్కి వెళ్ళాలనిపించిందా వెళ్ళేసాయి, తినాలనిపించిందా తినేసాయి, చెయ్యాలనిపించిందా చేసేసాయి. ఇది మంచి పద్ధతి కాదు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది మనస్సు ద్వారా, మనసు ఆడుతున్నటువంటి ఆట. దీనివల్ల నీకు తాత్కాలికమైన సంతోషం, నీకు ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి ఐస్ క్రీమ్ లేదా ఒక మంచిది ఏదన్నా ఫుడ్ ఐటమ్ తినాలంటే వెంటనే తినేసేయకు. ఆలోచించు, ఒక్కసారి నీ బుద్ధిని ఉపయోగించు. నిన్న తీసుకున్నావా అదే రకమైన ఫుడ్, ఈ రోజు తీసుకుంటే నీ హెల్త్ చెడుతుందా ఆలోచించు. నేను తీసుకోలేదు, ఒక్కసారి ఏదన్నా అంటే ఇందులో కోరికల్ని చంపేయమని కూడా కాదు, మీ వయసుకి తీసేసేయమని కాదు, విచక్షణ కలిగి ఉండమని ఇక్కడ చెప్పబడుతుంది అనమాట. ఇంద్రియాలని చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి, లేకపోయినట్లయితే చాలా ఇబ్బంది పడతారని చెప్పి చెప్తూ స్వామి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఏంటంటే ఒకసారిట ఒక అబ్బాయి సూపర్ బజార్కి వెళ్ళాట. సూపర్ బజార్కి వెళ్ళి ఆ పెద్ద మాల్, అది చాలా పెద్ద షాపింగ్ మాల్ లోకి ఒక 10 ఏళ్ల పిల్లవాడు వెళ్ళి చాక్లెట్స్ ఉన్నటువంటి అద్భుతమైన చాక్లెట్స్ ఉన్నాయట. సారీ, ఆ చాక్లెట్స్ ఉన్నటువంటి ర్యాక్ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉన్నట్ట. వాళ్ళ షాప్ ఓనర్ చూశారు, ఒక గంట సేపు చూశారు. ఈ అబ్బాయిని అబ్జర్వ్ చేస్తున్నారు ఆయన, ఈ అబ్బాయి షాప్ ని అబ్జర్వ్ చేస్తున్నాడు. గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయింది, 3 గంటలు అయిపోయింది. వీడే మాత్రం షాప్ ఏమీ కొనడం లేదు, ఏమీ తినడం లేదు, బయటికి వెళ్ళడం లేదు. కాసేపు అయిన తర్వాత ఈ షాప్ ఓనర్ కి అనుమానం వచ్చి, వీడేంటి నేను పక్కకు బొంగనే తినేసి అవతల బారేద్దాం అనుకుంటున్నాడా అని వచ్చి, ఏంటి నాన్న బాబు, నీకేం కావాలి, డబ్బులు లేవా చెప్పు నేను ఇస్తాను,
నీకేదన్నా తినాలనిపిస్తోందా ఇక్కడ అని అడిగితే ఆ అబ్బాయి చెప్తాడన్న ఒక సమాధానం, సార్ ఇక్కడ నన్ను నేను పరీక్ష చేసుకోవడానికి నిలబడ్డాను ఇక్కడ. నా జేబులో డబ్బులు ఉన్నాయి సార్, చాక్లెట్లు కొనుక్కోవడానికి సరిపడినంత డబ్బు నా జేబులో ఉన్నాయి. కానీ నా దగ్గర ఉన్నా కూడా, నా చుట్టూ నన్ను ఇవి రమ్మని పిలుస్తున్నా కూడా నేను ఎంతవరకు కంట్రోల్ గా ఉండగలుగుతాను, నా మనసుని నేను ఎంత వరకు కంట్రోల్లో పెట్టుకోగలను అనే భావనతో నేను ఇక్కడ నన్ను నేను పరీక్షించుకుంటున్నాను సార్ అని చెప్పి చెప్తాడనమాట. కాబట్టి పిల్లలు చూడండి, మనము ఒక డ్రెస్ కొనుక్కోవడానికి షాప్కి వెళ్తాం, వాడు పెడతాడు ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ అంటాడు, లేకపోతే ఇంకోటి అంటాడు. దాని వెంటనే లొంగిపోతాం అనమాట. చాలా మంది ఈ ఏజ్ లో ఒకటి కొనుక్కోవాలని వెళ్ళి 4 పట్టుకు రావడం, అసలు వెళ్ళకూడదని ఫ్రెండ్స్ తోటి వెళ్ళి ఇంకోటి కొనుక్కు రావడం, ఇదంతా మనము బానిస అయిపోయే మార్గమే తప్ప మన మీద మనకి కంట్రోల్ అనేది సంపాదించుకోగలగాలి. అలా అని చెప్పి మడిగట్టుకుంటే ఐ మీన్ ఏమి ఈ రోజుల్లో పిల్లలు పొందుతున్నాయి పొందకుండా ఉండమని కాదు. మనము చక్కగా ఎప్పుడైనా హోటల్కి వెళ్ళొచ్చు, తప్పేం లేదు. హోటల్కి వెళ్ళకూడని ప్రదేశమే కాదు, వెళ్ళొచ్చు. తర్వాత ఇష్టమైనవి తినొచ్చు. అయితే ప్రతి పనిలోనూ విచక్షణ, విఘ్నత అనేది మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అదే పనిగా ఇంకా రోజు అదే పని చేయడం గనక మన మనసుకి అభ్యాసం చేస్తే నువ్వు లొంగిపోతావు దానికి. ఇక నీ చేత ఏ పని కూడా, కర్మ కూడా చేయనివ్వదు. ఇందాక చెప్పాను చూడండి, పూజ మనసు నిలవట్లేదని చెప్పి వదిలేస్తే పూజ కూడా చేయనివ్వదు. ఇంకా నా మనసు ఎట్లా నిలవట్లేదుగా నేనేం పూజ చేయను అంటే ఒక పని చేసే పద్ధతిని కూడా అది మాన్పిస్తుంది అనమాట మన చేత. కాబట్టి అట్లాగా ఉండకూడదు. కోరికలని కంట్రోల్ చేసుకున్నట్లయితే నీకు పరమ శాంతి లభిస్తుంది అంటారు స్వామి. స్వామి దీనికి ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పారు. అయితే మేడం మాకు ఫస్ట్ ర్యాంక్ రావద్దా, మేము మంచిగా సెటిల్ అవ్వద్దా జీవితంలో? ఖచ్చితంగా సెటిల్ అవ్వాలి. ఖచ్చితంగా మీరు పిల్లలు ఉన్నత స్థాయిలో ఉండాలి. అయితే ఇప్పుడు మనకు చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, మార్గదర్శకులు ఎంతో మంది ఉన్నారు. మీ అందరికి లేటెస్ట్ సుధామూర్తి గారు తెలుసు. ఆవిడ ఇంటర్వ్యూస్ ఎంత రీసెంట్ గా పార్లమెంట్ లో మాట్లాడారు ఆవిడ. మీ ఎంతమంది మరి మీరు విన్నారో తెలియదు నాకు. చూడండి, అటువంటి ఆవిడ శారీస్ మీద, ఆవిడ కట్టే చీరల మీద చాలా మంది ఇంటర్వ్యూస్ చేశారు. మీరు ఎందుకంటే అంత సింపుల్ గా ఉంటారు అని. కాబట్టి మనం ఉన్నత స్థాయిలో ఉండాలి. ఖచ్చితంగా బాగా చదువుకోవాలి. మన కుటుంబాన్ని సామాజిక గౌరవ స్థాయికి మనం తీసుకొని వెళ్ళాలి. ప్రతి విషయంలోనూ మనం ముందంజగా ఉండాలి. కానీ మనసుని కంట్రోల్ చేసుకోవడంలో కూడా నువ్వు ముందంజగా ఉండాలి. మనసుకు బానిస అయిపోకూడదు. ఇంద్రియాలని, అర్షడ్ వర్గాలకి లోబడిపోయారా? మా బ్రదర్ ఇదివరకు చెప్పేవారు, తను బ్యాంక్ ఎంప్లాయీ చేస్తున్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్స్ చేస్తాడు వాళ్ళ ఫ్రెండ్. అయితే ఒకే ఒక బ్యాడ్ హ్యాబిట్ వల్ల చాలా తొందరగా తన ఆయుష్ను కోల్పోయాడు. అంటే తన యొక్క తెలివితేటల్ని సమాజానికి వినియోగించుకునే అవకాశాన్ని కోల్పోయాడు. కాబట్టి ఎస్పెషల్లీ మనము ఈ గ్రూప్ 4 ఏజ్ లో ఇంద్రియ నిగ్రహము, సీలింగ్, అందుకే స్వామి అద్భుతమైన ప్రోగ్రాం పెట్టారు, సీలింగ్ ఆన్ డిజైర్స్. నీ కోరికల మీద అదుపు కలిగి ఉండు. కోరికలు ఎక్కువ ఉన్నవాడు ధనవంతుడు కాదు. ఎవరికైతే కోరికలు తక్కువ ఉంటాయో వాడు ధనవంతుడు. ఎవరికైతే ఎక్కువ ఆస్తిపరులు లేదా అత్యంత శాంతి కాముకుడు ఎవరంటే, కోరికలు ఎవరికైతే తక్కువ ఉంటాయో వాళ్లే శాంతి కాముకులు అని చెప్పడం జరిగింది. కాబట్టి మనము ఈ వయసులో, ఎస్పెషల్లీ గ్రూప్ 4 ఏజ్ లో ఇంద్రియాలని అరికట్టుకోవడం అనేది అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. అందుకే చూడండి, ఇక మూడవ శాంతి మనం ఎందుకు చెప్తాము అంటే బ్రహ్మానంద స్థితి. ఎప్పుడైతే మనసుని మన కంట్రోల్లో ఉంచుకుంటామో, ఎప్పుడైతే మన ఇంద్రియాలు మన చేతుల్లో ఉంటాయో, ఎందుకంటే ఇప్పుడు సమాజం గనక మనం గమనించినట్లయితే ఇంద్రియ లోలురే అయిపోవడం వల్లనే అనేక బాధలు, భయము, ఇవన్నీ కూడా ఇంద్రియాలకు బానిసవ్వటం వల్ల. ఎప్పుడైతే వీటికి మాస్టర్ అవుతామో మనం ఎప్పుడు ఉండేది మన సమాజంలో మన పని మనం చేస్తున్నా, మన ఉద్యోగం చేస్తున్నా, మన విద్యార్థి దశలో ఉన్నా, మనం గృహిణిగా ఉన్నా లేదా ఉపాధ్యాయుడిగా ఉన్నా,
ఏ పాత్రలో మనం జీవిస్తున్నా మనసుని కంట్రోల్లో ఉంచుకోవటం, మనసు మాట వినకుండా బుద్ధికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఇంద్రియాలని ఎంతవరకు వినియోగించుకోవాలో అంతవరకు చక్కగా వాటిని మన కంట్రోల్లో ఉంచుకున్నప్పుడు మనం ఉండే స్థితే బ్రహ్మానంద స్థితి. బ్రహ్మానంద స్థితి అంటే అదేదో ఎక్కడికో వెళ్ళిపోయి స్వర్గాలు కాదు. ఇది మనలో ఉన్నటువంటి అద్భుతమైన మానసిక స్థితి బ్రహ్మానంద స్థితి. నిరంతరము ఆనందంగా ఉండే స్థితి బ్రహ్మానంద స్థితి. అందుకోసమే మనము మూడవసారి శాంతి మంత్రాన్ని మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి అతి అద్భుతమైనటువంటి ప్రతి మంత్రం చివర మనము శాంతి 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 అంటాం. శాంతి నువ్వు బయట ఎక్కడో వెతుక్కోవాక బంగారు, శాంతి నీలోనే ఉన్నది. అది నువ్వు పోగొట్టుకోవడానికి ప్రధాన శత్రువులు కూడా నువ్వు బయట ఎక్కడో వెతకవాక, వాళ్ళ వల్ల నాకు శాంతి వెళ్ళిపోయింది, వీళ్ళ వల్ల నాకు శాంతి రాలేదని నువ్వు బాధపడకు. మన వల్లే మనము శాంతిని పొందినా అశాంతిని పొందినా మన వల్లే, మన ఆలోచనల వల్లే. దానికి స్వామి ఎన్నో ఉదాహరణలు చెప్పారు. ఉదాహరణకి ఈ డిజైర్స్ గురించి చెప్తూ మీ అందరికి తెలిసిందే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అది ఎంత చాలా తమాషాగా ఉంటుంది. ఒకసారి ఒక బాటసారి పాత రోజుల్లో నడిచి కదా వెళ్ళేవాళ్ళు. ఇప్పట్లాగా ఆ సుఖం ఏం లేదంటే బండ్ల మీద వెళ్ళటం, కార్లలో వెళ్ళటం లేదు. ఆ రోజుల్లో ఎవరైనా సరే నడిచి వెళ్ళేవాళ్ళు. ఓ బాటసారి బయలుదేరాడు ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళడానికి. స్వామి చెప్పిన అద్భుతమైన కథమ్మ ఇది. అంటే మన మనసు మనల్ని ఎట్లాగా తీసుకువెళ్తుంది, ఒకటొకటి పొందే కొద్దీ మనల్ని గైడ్ చేస్తుంది. బుద్ధి పని చేయనప్పుడు మనసు యొక్క ఆ అది అది హీరోగా ఎట్లా ప్రవర్తిస్తుంది అనేది చెప్పే అద్భుతమైన కథ ఇది. అతను వెళ్తూ ఉంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళ భార్య అంత పెరుగన్న మూట కట్టిస్తుంది, తీసుకొని వెళ్తాడు. ఒక మిట్ట మధ్యాహ్నం కాగానే చాలా ఆకలేస్తూ ఉంటుంది. ఒక చెట్టు కింద కూర్చొని అది ఉన్న చోటనే కాస్త శుభ్రం చేసుకొని కూర్చొని భోజనం తినడానికి కూర్చుంటాడు. కూర్చోగానే ఆ పెరుగన్నం తింటున్నప్పుడు వాళ్ళ భార్య పాపం ఉప్పు వేయటం మర్చిపోతుంది. అయ్యో ఈ ఉప్పు లేనన్న నేనెట్లా తింటాను అని బాధపడుతుండగానే ఎక్కడి నుంచో ఆకాశంలో ఎగురుకుంటూ ఒక ఉప్పు పళ్ళెం వస్తుంది. తల భలే తమాషాగా ఉందే, ఈ ఉప్పు ఎలా వచ్చిందని చెప్పి ఆ ఉప్పు కాస్త కలుపుకొని తింటూ ఆలోచిస్తాడు. అదేంటి అసలు ఈ చెట్టు కింద కూర్చొని ఈ అడవిలో ఈ ఉప్పు ఎట్టా వచ్చింది, ఇది భలే బాగుందే, అరేరేరే ఈ ఉప్పు వచ్చినట్టే మరి ఈ పెరుగన్నం ఏంటంటాను, ఎండ మండిపోతుంది, కాస్త సాంబారు, కాస్త పప్పు, కాస్త పచ్చడి కూడా వస్తే ఎంత బాగుంటుంది, ఉత్త పెరుగన్నం ఏంటంటాను అని తలిచాడో లేదో ఆకాశం నుంచి చక్కగా ఘుమఘుమలాడే పదార్థాలన్నీ వస్తాయి. వీడికి చాలా ఆనందపడిపోతూ ఉంటాడు. ఇదివరకు అమెరికా వెళ్ళి బాగా సంపాదించుకొచ్చినట్లుగా అందరూ అమెరికానే బయలుదేరు. ఒకనొక నేను నా డిగ్రీ అయిపోయిన కొత్తల్లోనో ఏమో అసలు ఎవరిని అడిగినా అమెరికానే. ఇట్లాగా ఆవిడకి అన్ని పదార్థాలు లభించేస్తున్నాయి. అసలు తన్మయత్వం చెందుతున్నాడు అనమాట. శుభ్రంగా తిన్నాడు, కోరిన పదార్థాలు వచ్చాయి, హాయిగా తిన్నాడు, సృష్టిగా తిన్నాడు అనుకున్నాడు. కాసేపు నడుము వాలుద్దామా అనుకున్నాడు. తీరా చెట్టు కింద చూస్తే అంతా చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి. అబ్బా ఈ వీపుకు గుచ్చుకుంటాయి, అసలు అదేందో కానీ ఈ పదార్థాలు ఎట్లా వచ్చాయో, ఇట్లాగే ఒక మెత్తటి పరుపు వస్తే బాగుండు, హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతాను అనుకున్న తక్షణమే పరుపు వస్తుంది. ఎగిరి దాని మీద దుక్కు కూర్చుంటాడు. అదేదో బాగుంది, చాలా బాగుంది, చాలా మెత్తగా ఉంది, అద్భుతమైన పరుపు అని కాలు మీద కాలేసుకొని పడుకుని అనుకుంటాడు. మళ్ళీ వెంటనే, ఎందుకంటే వాడు ఉన్నది కల్పవృక్షం కింద కనుక అనుకుంటాడు, అరే ఇంటి దగ్గర అయితే నా లచ్చి కాళ్ళు వచ్చేది, ఇప్పుడెవరు వస్తుతారు, నా కాళ్ళు నేనే విసుకోవాలి చూద్దాంలే అని అనుకుంటాడు. అదేదో భార్య ప్రత్యక్షమై కాళ్ళు వచ్చుతూ ఉంటుంది. ఇప్పుడు ఆశ్చర్యపోతాడు, అరే వసే లచ్చి నువ్వెట్టొచ్చావే అని అని అనుకుంటూ వెంటనే వాడికి ఒక అనుమానం వస్తుంది. అసలు ఇది వచ్చింది నా లచ్చేనా, దయ్యమా, ఏమన్నా నన్ను తినేస్తుందా అనుకుంటాడు. అనుకున్న తక్షణమే వాడిని ఆ దయ్యంలాగా మారటం, వాడిని తినేయటం అవుతుంది. అంటే చూడండి, ఈ కథ చెప్తూ స్వామి అంటారు, కోరిక తీరుతూ 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 ఉన్నప్పుడు అది ఎలా అనిపిస్తుందంటే ఇది ఒక జూదం అనమాట. అంటే ఆ
ఒకటి అయిపోయిన వెంటనే కోరిక ఆరటం అంటూ ఏం ఉండదు. మనం ఆరిపోవటం తప్ప దాని ప్రభావానికి. కాబట్టి అటువంటి స్థితి మనకు కలిగించకూడదు. మనసుకు అటువంటి ఈ ఆహారాన్ని మనం ఇవ్వకూడదు. ప్రతి పనిలోనూ బుద్ధిని, నువ్వు ఏ పని చేసినా, పిల్లలు గుర్తుపెట్టుకోండి, మీరు మనస్సుతో ఏ పని చేస్తున్నా స్వామి చెప్తారు. ఎందుకంటే ఆయన మీలోనే ఉన్నారు, మనలోనే ఉన్నారు, మన అందరిలో ఉన్నారు. మనం ఏ పని చేసినా మీ అంతరాత్మ ప్రబోధానికి లోనే మీరు పని చేయండి. ఈ పని చేయటం నేను మీరు మీ పేరెంట్స్ చూడకపోవచ్చు, మీరు ఎక్కడన్నా ఉండొచ్చు. ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఇది మంచిదా కాదా ఎవరిని అడగక్కర్లా. స్వామి చెప్తారు, అంతరాత్మ కన్నా గురువు లేనే లేరు అంటారు. ఎందుకంటే నీకు వచ్చే ఆలోచనలు, నువ్వు చేసే పనులు నీవు సాక్ష్యం తప్ప ఇతరుల సాక్ష్యం కాకపోవచ్చు. నీకు నువ్వు మాత్రం చాలా సాక్షివి, నీకు నువ్వు చాలా సాక్షిభూతుడివి. కనుక ఎటువంటి ఆలోచన వచ్చినప్పటికీ కూడా మనసుకి లొంగిపోకుండా బుద్ధికి, విచక్షణకి ప్రాధాన్యతనిస్తూ మనకి ఈ వయసులో వచ్చే ఆలోచనలు, ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి, వీటిని మనం ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, చాలా ఈజియెస్ట్ పద్ధతి అనమాట. మన కంట్రోల్ చేసుకోవడం కూడా స్వామి, నేను చెప్తాను మనసుని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలని స్వామి ఎలా చెప్పారో కూడా చాలా చిన్న టెక్నిక్ అనమాట. ఎందుకంటే అది అది అంత బలమైంది కనుక. కాబట్టి ఈ వయసులో వచ్చే ఆలోచనలు కానివ్వండి, ప్రవర్తన కానివ్వండి, ఏదైనా, ఎందుకంటే మనసు పాజిటివ్, బుద్ధి మనసు నెగిటివ్, బుద్ధి పాజిటివ్. కాబట్టి ఈ రెండింటిని మనసులో వచ్చే ఆలోచనలకి బుద్ధి ద్వారా ఒక్కొక్కసారి మంచి ఆలోచన వస్తుంది, మంచి ఆలోచన మనకి వస్తాయి, అలా వాటితో పాటు చెడు ఆలోచనలు కూడా వస్తాయి. కాబట్టి డిస్క్రిమినేషన్ అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది కనుక అది ప్రాక్టీస్ చేస్తూ దాని ద్వారా మాత్రమే మనం శాంతిని పొందగలం. కానీ ఇక ఏ పద్ధతి ద్వారా మనం శాంతిని నిన్ను నువ్వు పరీక్షించుకుంటూ, నిన్ను నువ్వు అనాలిసిస్ చేసుకుంటూ, నిన్ను నువ్వు పరీక్షించుకుంటూ, నీకు వచ్చే ఆలోచనలని, నీ చేతలని నువ్వు పరీక్షించుకుంటూ ఉంటే మాత్రమే నువ్వు శాంతిని పొందగలవు. అది ఏ వయసులో ప్రాక్టీస్ చెయ్యాలి? 60 ఏళ్ల తర్వాత చూద్దాంలే, ఇప్పుడు ఎంజాయ్ చేసేద్దాం, ఇప్పుడు కూడా మనం ఏ రూల్స్ రెగ్యులేషన్స్ అని గోలేంటి అనుకుంటాం కదమ్మా. హాయిగా సినిమా చూసేద్దాం, హాయిగా ఎంజాయ్ చేసేద్దాం. స్వామి చెప్తారు, ఎంజాయ్ అంటే ఎంజాయ్ కాదు, జాయ్కి ఎండ్ వచ్చేసి నువ్వు ఎంజాయ్ చేస్తూ కూర్చుంటే అని చెప్తారు స్వామి. అద్భుతంగా చెప్పారు. కాబట్టి మనసు ప్రధానం తీసుకోకుండా బుద్ధితో ప్రధానంగా విచక్షణతో నువ్వు పనిచేస్తూ ఉన్నప్పుడు నీకు లభించేది పరమశాంతి. ఒక్కొక్కసారి ఈ క్రమంలో మనలో కొంత సంఘర్షణ. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలే చూడండి, ఏ ఉద్యోగం చేయాలి, ఒక్కోసారి 2 ఒకేసారి ఇస్తారు, ఒక్కోసారి రాకపోతే ఎన్ని రోజుల నుంచి కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈ సందర్భంలో మనం పడే మానసిక సంఘర్షణ, పెద్ద స్టడీస్ లో మనం పొందే కొంత డిస్టర్బెన్స్, కొంత ఆందోళన, ఇవన్నీ కూడా మనము స్వామి చెప్తారు చూడండి, 2 మార్గాలు. నామస్మరణ ద్వారా ఏ పని చేసినా, భగవాన్ నువ్వు ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నావు, చక్కగా నామస్మరణ చేసి, స్వామి ఈ పని నేను 100% చేశాను, నా ఎఫర్ట్ నేను పెడుతున్నాను స్వామి, ప్లీజ్ గైడ్ అని ప్రతి మనసులో వచ్చే ఆలోచన, ప్రతి మనసు కదలికని ఆయనకి సమర్పించినప్పుడు అది శాంతికి ధామం అవుతుంది, శాంతి ధామం అవుతుంది, ఆ శరీరమే శాంతి ధామం అవుతుంది అని చెప్తారు స్వామి. కాబట్టి అటువంటి మానసిక స్థితిని మనము సాధించాలి. అందుకే చెప్తారు చూడండి, ఇప్పుడు మన శాంతి ప్రశాంతి అంటారు స్వామి. స్వామి ఉండేది ప్రశాంతి నిలయం కదా. శాంతి అంటే ప్రశాంతి ఏంటి? శాంతి ప్రశాంతి ఒకటేమంటారు పిల్లలు? చెప్పండి, ఎవరైనా చెప్తారా? శాంతి అన్నా ప్రశాంతి అన్నా ఒకటేనా? మనకు షిరిడి సాయి చరిత్ర అవుతుంది, ప్రశ్న అన్నా పరిపరిశ్రమ అన్నా ఒకటేనా అని అడుగుతారు బాబా. అలాగే శాంతి అన్నా స్వామి శాంతి నిలయం పెట్టారు, శాంతి నిలయం ఎంత పెట్టారు? చెప్పండి, ఎవరైనా చెప్తారా? చెప్తున్నారా? ప్రశాంతి అంటే పర్మనెంట్ గా ఉండే బ్లిస్.
ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా ఎవరైనా చెప్తారా? శాంతి అంటే ఒక ఒకటి అలా అలా మనం ఒక ప్లేస్ కూర్చొని అలా ఆలోచించకుండా ఒక పీస్గా ఫీల్ అవుతూ ఉంటే శాంతి. పర్మనెంట్ గా అలా స్వామి దగ్గర నిత్యం ఎలా అక్కడ బాగా ప్లేస్ ప్రశాంత ఎంత బాగా ప్లేస్ ఉంటే ప్రశాంతంగా ఉండదు, అది ప్రశాంతి. బాధని మర్చిపోయే ప్లేసెస్ అంటాం అంతేనా? వెరీ వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. ప్రాణ అంటే స్వామి స్వయంగా చెప్పింది, ప్రాణ అంటే వికసింపజేది గౌతమి. ప్రాణ అంటే వికసింపజేది అంట. ఏంటి వికసింపజేది? శాంతి అంటే ప్రాక్టీస్ అంట. కామోద రాహిత్యాన్ని వికసింపజేసేదే శాంతి అంటామా. ఎప్పుడైతే మనము అంతే కదా మనకు మన మనలో మనం బాగా చదువుకోబడే ఒకటి అభిమానం, నాన్న ఏ మనకి ఆ తర్వాత తెలుస్తుంది. తర్వాత అంటే మీరు బయట చూసాను కాబట్టి మా స్టూడెంట్ కూడా చూసాను కాబట్టి మనకి అలాగే ఉంది. మరి దారుణం ఏమంటే పేరెంట్స్ చూడవడం కూడా మన మహిళలు ఎందుకంటే వాళ్ళ స్టాటస్ వాళ్ళ ఫ్రెండ్స్ చూడవడం చాలా అలాంటి కొంత ఉదాహరణను సరి మా మరొకరు ఎగ్జాంపుల్ చాలా ఒక స్టూడెంట్ ఒక ఇంటర్వ్యూ పెట్టేది. ఇంటర్వ్యూ పెడితే చాలా దూరం వెళ్ళి అమ్మాయి కాలేజ్ నాన్నగారు కూడా తీసుకునండి అంత పిల్లలు తీసుకుంటే ఆయన పంపం ఏమంటారు వాళ్ళ ఇలాగే వెళ్తాయి. పిల్లలందరూ అమ్మాయి మనకు తెలిసిందే కదా, అదే భోజనం పెడతారు. అంటే భోజనం పెడతారు చూడండి, స్పెషల్ చేస్తారు. అలాగా మంచిగా ఉన్న వాళ్ళకి అధిక ప్రాధాన్యత ఈ రోజుల్లో మరి ఎక్కువగా ఉంది. ప్రస్తుతే ప్రాధాన్యత పడాలన్నా పిల్లలందరూ ఈ అమ్మాయిని కొంచెం చూపుతోనే మనం చంపేస్తాం కదా, ఆ పాటలు అంటే చూపుతోనే ఈ అమ్మాయి కూడా మొదలు చదవడానికి నన్నట్టుగా చూస్తున్నారట. ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అంట అడిగాట, అమ్మా చదవగలవా అని అడిగాట ఆయన. సార్ నేను ఇక్కడ ఉండి ఖచ్చితంగా చదువుతా సార్, మా నాన్న నాకు ఎంత ధైర్యాన్ని చూస్తారు సార్ అంటే మా నాన్నని అక్కడ కంటే పెట్టినటువంటి పెద్ద కాలేజీలో చదువుకునే ధైర్యాన్ని నాకు ఇచ్చాడు సార్. పల్లెటూరులో జీవించినా కూడా ఈ కాలేజీలో చదివే ధైర్యాన్ని మా నాన్నగారిని పేరెంట్స్ ధైర్యంగా అడిగి మా కుటుంబానికి మరి పేరు తేవడానికి నేను మా కార్పొరేట్ కాలేజీ వచ్చా సార్ అని చెప్పి చెప్పింది. అలా అనిపించారు అనమాట. అంటే మీరు కూడా బయట ప్రపంచంతో అయితే మనకి ఒకటి గుర్తుపెట్టాలన్నా మనం కొంతవరకు ఎదురిస్తాం. ఎందుకంటే బయట ప్రపంచం ఆలోచనలన్నీ ఒక రకంగా ఉంటే సత్యాయి
ఈ లలిత క్రీడలు కానివ్వండి, డివోటీస్ కానివ్వండి, మన జాబ్ చేస్తున్నప్పుడు తెలుస్తూ ఉంటుంది. అది మన ప్రవర్తన కొంత భిన్నంగా ఉంటుంది. కాకపోతే దానివల్ల సమాజానికి ఎంత లాభమో నేను రోజు టేస్ట్ చేస్తూ ఉంటా. అటువంటి మనము స్వామి మనల్ని ఎంచుకున్నారు, ఓవర్ క్లాస్ ఎంచుకున్నారు, మీతో పాటు నన్ను కూడా. కాబట్టి ఏదైతే స్వామి టాపిక్ వచ్చారో పీస్ ఆవశ్యకత ఎంత అవసరం ఉందంటే, ఇప్పుడు చూడండి, మన ఈ చిన్న వయసులో మీరు మనసును కంట్రోల్ చేసుకోలేకపోతే ఆఫ్టర్ 60 దాని చేత బాధించబడే వ్యక్తిగా మీరు ఒకరు అవుతారు. ఎందుకంటే 60 ఏళ్ళు వచ్చిన తర్వాత మాకన్నా, ఫర్ ఎగ్జాంపుల్, మాకన్నా మా తాడిగారి వాళ్ళకి ఓపిక ఎక్కువ. నేను చెప్తున్నాను కదా, ఎందుకంటే వాళ్ళంత హెల్తీగా మేము లేవు. మా అంత హెల్తీగా నెక్స్ట్ జనరేషన్ మేము చూస్తున్నాం. ఇప్పుడు అలసిపోతుంటారు, చిన్న చిన్న పనులకి అలసిపోతూ ఉంటారు. చిన్న పని చేసి చాలా ఎక్కువ పని చేసినట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇంకా జనరేషన్స్ రాను మానసికంగానే, శారీరకంగా, ఫిజికల్ గా ఉండి ఉండవచ్చు, కానీ మానసికంగా మాత్రం చాలా స్ట్రెంగ్త్ తగ్గిపోతున్నటువంటి ఏజ్ జనరేషన్స్ వస్తున్నాయి. కాబట్టి ఇటువంటి స్థితిలో మనం ఈ వయసులో మనసుని కంట్రోల్ చేస్తూ అన్ని మనకు కావాల్సిన అవసరాలు తీర్చుకోవద్దని కాదు, కానీ ఏది అవసరమో మన కుటుంబాన్ని కూడా మనం ఆలోచించుకుంటూ, నేటి సమాజానికి అనుగుణంగా మన కుటుంబాన్ని కాపాడుకుంటూ, మన చిన్నవైనటువంటి కోరికలు తీర్చుకుంటూ, మిగతా పిల్లల కన్నా భిన్నంగా, అద్భుతంగా ఈ శాంతిని మనం అనుభవిస్తారని స్వామి అందుకే చెప్తారు. చాలా మంది స్వామి దగ్గరికి ఫారినర్స్ వచ్చి అడుగుతారు, స్వామి ఐ వాంట్ పీస్, ఐ వాంట్ పీస్, ఐ వాంట్. స్వామి ఎప్పుడు చెప్తారు, ఆయన నాన్న అయ్యి వాంట్ పీస్ పీసే అని చెప్తారు. అయ్యి అంటే నేను 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 అనే అహం, వాంట్ కావాలి 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 అనే కోరిక, నేను అనే అహము, కావాలి అనే కోరిక, రెండు కనుక తీసేసే గారు మిగిలినది నీకు తీసే శాంతి మిగులుతుంది. ఈ రెండింటి వల్లే నీకు శాంతి లేకుండా పోతుంది. స్వామి ఎంతో అద్భుతంగా చెప్పారు, ఐ వాంట్ పీస్, ఐ వాంట్ పీసే బంగారు నీకు పీస్ మిగులుతుంది అని. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి శాంతి ధామం, శాంతిని మనం అందరం శాంతి నిలయం వెళ్తూ ఉంటాము. కాబట్టి ఈ ప్రాక్టీస్ మనం చెప్పుకోవడం కాకుండా, పిల్లలు ఏ స్థితి జీవితంలో ఎన్ని స్థితులు రానివ్వండి, ఎన్ని ఎక్స్పీరియన్సెస్ రానివ్వండి, ఎన్ని అనుభవాలు రానివ్వండి, ఈ కుటుంబంలో కానివ్వండి, రేపు మ్యారేజ్ అయిన తర్వాత కానివ్వండి, రేపు జాబ్ లో కానివ్వండి, ఎన్ని ఎక్స్పీరియన్సెస్ మనకు వచ్చినా మన మానసికమైనటువంటి ఎదుగుదల మనకు ఉండి ఆ శాంతిని, కొంతమంది ప్రతి చిన్న పనికి కంగారు పడిపోతూ ఉంటారు, చాలా చిన్న పనులకు కూడా కంగారు పడిపోతూ ఉంటారు. అట్లా మనము అయిపోయామనుకోండి, ఫిజికల్ గా దెబ్బతింటాం. మీరు గుర్తుపెట్టుకోండి నాన్న, చాలా మంది మనం చూసినట్లయితే శారీరకంగా ఏ జబ్బులున్నా మానసికమైనటువంటి స్ట్రెంగ్త్ కనుకుంటే శారీరక జబ్బు కూడా ఏం చేయలేదు. కానీ శారీరకంగా ఆరోగ్యంగా ఉండి మానసిక దౌర్బల్యం ఉన్నట్లయితే శరీరం దెబ్బతింటుంది. కాబట్టి మానసిక స్థైర్యాన్ని ప్రాక్టీస్ చేస్తూ, తద్వారా మానసిక శాంతి, ఏది జరిగినా అందులో ఏదో ఒక లెసన్ మనకు ఉంటుంది. అది మనం పట్టుకుంటూ, ఇందాక నసీరుద్దీన్ బట్టలు ఉతకడం కాకిపిల్ల సబ్బెత్తుకుపోయినట్టుగా, ఏది జరిగినా దానిలో ఒక పాజిటివ్ ని మనం చూస్తూ ఉన్నప్పుడు మనకు శాంతి అనేది మన అనుభవంలోకి వస్తుంది. కాబట్టి అటువంటి పరమ శాంతిని మనం ప్రాక్టీస్ చేద్దాము. మీతో పాటు అందరము చేయాలి. ఇది ఒకసారి చేసి ఒకసారి వదిలేసేది కాదు. ఇంటర్ చదవంగానే ఇంటర్ పుస్తకాలు మర్చిపోయినట్టుగా, ఇంటర్ సబ్జెక్ట్ మర్చిపోయినట్లు కాదు. ఇది లైఫ్ లాంగ్ మనం ప్రాక్టీస్ చేయవలసినటువంటి అంశాలే మీకు గ్రూప్ 4 లో ఉంటాయి. కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, ఇన్ ప్రాక్టీస్ చేయండి. ఇందాక చెప్పాను, ఏమి చేస్తే మనం ఇంకా పరమ ప్రశాంతత, స్వామి ఒక్కటే చెప్పారు, డివైన్ నేమ్, చాంటింగ్ ద డివైన్ నేమ్స్, భగవన్ నామాన్ని స్మరించండి. ఎందుకంటే ఆయన శాంతి ధాముడు కదా, ఆయన ఉండేది శాంతి కదా, ఆయన ఉండేది శాంతి నిలయం కదా, శాంతి నిలయం కదా. కాబట్టి ఆయన నామాన్ని నువ్వు స్మరిస్తూ ఉంటే నీకు వచ్చే ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని ఏ స్ట్రగుల్స్ అయినా సరే, ఎవరి స్థాయికి తగిన స్ట్రగుల్స్, మీ స్థాయిలో మీకుంటే ఎవరి స్థాయిలో వాళ్ళకు ఉంటాయి. అవన్నీ కూడా నామస్మరణ ద్వారా మనకు, ఇందాక చెప్పాను చూడండి, విచక్షణ, డిస్క్రిమినేషన్,
విల్ పవర్, ఇవన్నీ పర్యాయ పదాలే. నామస్మరణ ద్వారా ఇవన్నీ అదేంటి సమయస్ఫూర్తిగా మాట్లాడగలగటం, సమయస్ఫూర్తిగా చేయగలగటం, ఇవన్నీ కూడా నమ్మికతో కూడినటువంటి నామస్మరణ చేయడం ద్వారా మాత్రమే మీరు ఈ మనసుని జయించగలుగుతారు. ఈ మనసుని జయించడం ద్వారానే మనము శాంతిని పొందగలం కనుక అది మనం అందరం ప్రాక్టీస్ చేయాలని, మనకు ఆ శక్తి, యుక్తి, భక్తి స్వామి మనకు ప్రసాదించాలని ఈ ఇందులో ఈరోజు మనం చర్చించినటువంటి విషయాలు మనమందరం ఇన్ ప్రాక్టీస్ చేయాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సాయి మాతకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అన్న మీకు ఇందుకు సంబంధించి మీకు ఏదన్నా ఎట్లా ఆంటీ అని మీరు అడిగినట్లయితే స్వామి నాకు ఇచ్చినటువంటి ఆలోచనలతోటి మీకు అది తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సాయిరామ్ ఆంటీ, రియల్లీ నిజంగా ఒక వండర్ఫుల్ సెషన్ ఆంటీ. చాలా ఇన్సైట్ఫుల్ గా ఉంది. అంటే ఇప్పటి వరకు జరిగిన సెషన్స్ అన్ని కూడా ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ లాగా అంటే చెప్తుంటే మేము విన్నట్టు ఉంది. కానీ ఈ ఫస్ట్ టైం ఈ సెషన్ ఎట్లా అనిపించింది అంటే ఏదో ఇంట్లో మాట్లాడుకుంటున్నట్టు అనిపించింది అనమాట. ఏదో ఇంట్లో మా మదర్ వచ్చి చక్కగా కూర్చోబెట్టి అన్ని చెప్తున్న ఫీలింగ్ స్వామి ఈరోజు క్రియేట్ చేశారు. మొదట్లో నెట్వర్క్ ఇష్యూ వల్ల నేను వినలేకపోతానేమో అనుకున్నాను. బట్ స్వామిస్ గ్రేస్ మొత్తం త్రూఅవుట్ ఫాలో అవడం జరిగింది. అండ్ ఇంత సింపుల్ టెక్నిక్స్ కూడా మీరు చక్కగా ప్రశాంతి వాహినిని కూడా మీరు తీసుకొచ్చారు మధ్యలో ప్రస్తావనలో. స్వామి చక్కగా అందులో శాంతి ప్రశాంతి అనే దానికి డిఫరెన్స్ ప్రశాంతి వాహినిలో చాలా అద్భుతంగా స్వామి వివరించారు. అంత సింపుల్ గా మీరు మొదట్లో సోదరి లక్ష్మీశ్రీ చెప్పింది చాలా వైవిధ్య భరితంగా విద్యార్థులకు బోధిస్తారు. నిజంగా చాలా అద్భుతంగా చెప్పారండి. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ఈ టాపిక్ ఇచ్చిన తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా మేము స్టూడెంట్స్ నుంచి అడిగాము. అండ్ అట్లాగా నాకు 1-2 క్వశ్చన్స్ వచ్చాయి. ముందు ఆ క్వశ్చన్స్ అడిగిన తర్వాత మనం లైవ్ సెషన్ కి వెళ్దామండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ఎల్లప్పుడూ మనస్సుని నిర్మలంగా నిష్కల్మషంగా ఉంచుకోవాలన్నా ఎటువంటి సాధనని అవలంబించాలి? వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ క్వశ్చన్ మనసు ఎప్పుడు నిర్మలంగా నిష్కలంకంగా ఉండాలంటే అది ఇన్ ప్రాక్టీస్. మనసు దాన్ని మనం గమనించుకుంటూ ఉండాలి. అది నిర్మలంగా ఉండకుండా ఉండడానికి ఎటు వెళ్తుంది, దాని పయనం ఎటు అనేది మనము గమనించుకోవాలి. మనల్ని మనము ఇంట్రాస్పెక్షన్ అంటాం చూడండి నాన్న, సైకాలజీలో ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. అది నిర్మలంగా ఉండకుండా ఉండడానికి ఎటువైపు వెళ్తోందో దాన్ని పరిశీలించి అటు నుంచి దానికి దారి తప్పి మళ్లించే మార్గం మనం చెయ్యాలి. ఇప్పుడు అందుకే స్వామి చెప్పారు నామస్మరణ కన్నా మనసు, ఎందుకంటే నామస్మరణలో నీ మనోవాక్కాయ కర్మలన్నీ అందులో లీనమవుతాయి. కాబట్టి నామస్మరణ ఏ డివైన్ నేమ్ అయినా సరే, రామ, కృష్ణ, సాయి, యేసు, అల్లా, ఏ నామమైనా సరే దాన్ని నువ్వు నిరంతర స్మరణ ద్వారా దాన్ని ఎప్పుడూ నువ్వు నిర్మలంగా ఉంచుకోగలవు, మనసును నిర్మలంగా ఉంచుకోగలవు. నిష్కళంకము అది ఇన్ ప్రాక్టీస్. అది చేతల మన చేతల ద్వారా మనం ఏదైనా ఒక పని చేయాలనుకున్నాం అనుకోండి, దాన్ని ఆలోచించాలి. ఆలోచించి చేయడం ద్వారానే మనసు నిష్కళంకం అవుతుంది. అంతేగాని నువ్వు చేసే పనులు చేసేసి నా మనసు నిష్కల్మషంగా ఉండాలి అని అనుకోకూడదు. ఇక్కడే ఇందాక చెప్పినట్లుగా విచక్షణని పాటిస్తూ ఉన్నప్పుడు మనసు నిర్మలంగానూ ఉంటుంది, నిష్కళంకంగానూ కూడా ఉంటుంది. దానికి ఒకే ఒక మందు భగవన్ నామస్మరణ చేయడం. వీలైనంత అంటే ఇప్పుడు సేవ చేసేటప్పుడు చాలా జాగ్రత్తతో చేయాలి. మనం సేవ చేసేటప్పుడే తొందరపాటు వల్ల కానివ్వండి, అత్యుత్సాహం వల్ల కానివ్వండి, ఇందాక మనం అనుకున్నటువంటి అనేక అంశాలు అరిషడ్ వర్గాలు ఇందులో చొరబట్టం వల్ల కానివ్వండి, అసలైనటువంటి సాధనకు అవరోధాలు ఏర్పడతాయి. అక్కడ జాగ్రత్తగా సేవ చేసినప్పుడు మనము మనసుని కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్. వండర్ఫుల్ అండి, సూపర్. నెక్స్ట్ క్వశ్చన్, దుఃఖానికి కుంగిపోనివాడు సుఖానికి పొంగిపోనివాడు స్థితప్రజ్ఞుడని అంటూ ఉంటారు కదా. ఈ లౌకిక జీవన విధానంలో ఇటువంటి మనోవికారాలని ఆసక్తి స్థాయిలోనే త్రుంచివేసి స్థితప్రజ్ఞత సాధించడం ఎలా?
వెరీ గుడ్, మంచి ప్రశ్న. ఇది అంత తేలికగా మనం సాధిస్తామని అంటాం మాత్రం అతిశయోక్తి. ఎందుకంటే మనం మనం ఇప్పుడు ఉన్నటువంటి ఇది ఎలాంటిదంటే నాన్న, దుఃఖానికి బాధపడటం, ఏదన్నా బాధ వచ్చినప్పుడు బాధపడటం, ఆనందం కలిగినప్పుడు సంతోషపడటం, ఇది ఒక ఎల్కేజీ స్థాయి. ఎప్పుడు మనం ఎల్కేజీ స్థాయిలో ఉండాలని అనుకోం కదా. ఇప్పుడు మానవ జన్మ లభించింది, ఈ క్వశ్చన్ అడిగారు అంటే ఈ క్వశ్చన్ అడిగిన వాళ్ళు చాలా సంస్కారవంతులు అయి ఉండాలి. ఎందుకంటే అంత తొందరగా ఈ క్వశ్చన్ రాదు, ఎవరు అడిగారో కానీ. మరి ఆ మనం ఎప్పుడు ఎల్కేజీలో ఎలాగ ఉండటానికి మనం ఇష్టపడము, ఈ మానవ జన్మ వచ్చినప్పుడు మానవ జన్మ యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి? అంతిమ లక్ష్యం ఏమిటి? ఇక మళ్ళీ జన్మ ఉండకుండా ఉండడం, అంతే కదా. ఇంకా మళ్ళీ జన్మ ఉండకూడదు. జన్మ ఉన్నట్లయితే మళ్ళా ఈ గోళలు ఇవన్నీ తప్పవు. ఇవన్నీ పొందుతూ ఉండాలి. ఇది సంతోషమే అనుకుంటాం, బాధ వస్తాయి. ఈ గోలంతా పడలేను బాబు, ఆ ఇక వద్దు అనుకునే స్థితిలోకి వెళ్ళడము అనేది సాధన ద్వారా మాత్రమే సాధ్యం. అంటే డిటాచ్మెంట్. ఇప్పుడు జనక మహారాజు, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ జనక మహారాజు మనకి. ఎందుకంటే ఆయన మహారాజు, ఎన్ని పనులు చేయాలో చెప్పండి. ఆఫ్టర్ ఆల్ మనం ఒక స్టూడెంట్, లేదా ఒక హౌస్ వైఫ్, లేదా ఒక ఎంప్లాయీ, లేదా ఇంకొక ఆఫీసర్ అనుకోండి. అంతేకాని రాజులంతా అయిపోలేదు కదా, రాజ్యాలను పరిపాలించట్లేదు. కానీ అంటే నేను ప్రాబ్లమ్స్ కోసం చెప్తున్నాను ఈ పోలిక. నేను వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల ఆయన అంత మహారాజు. ఆయనకి ఎన్ని సమస్యలు ఉంటాయి? రాజనీతి సమస్యలు ఉంటాయి, పరిపాలన సమస్యలు ఉంటాయి, సహచరుల సమస్యలు ఉంటాయి, మంత్రివర్గ సమస్యలు ఉంటాయి, ప్రజల సమస్యలు ఉంటాయి. ఇన్ని సమస్యల మధ్య ఆయన పరిపాలన చేస్తూనే వైరాగ్యాన్ని ఆయన ప్రాక్టీస్ చేసేవారు. మనందరికీ తెలుసు, స్వామి ఒక కథ చెప్పారు. ఒకసారి ఆ సుఖమహముని దగ్గరికి వెళ్ళి ఆయన సత్సంగానికి వెళ్తున్నప్పుడు జనక మహారాజు వస్తే తప్ప ఆ మునివర్యులు ఆ రోజు సత్సంగం చేసేవారు కాదు. మిగతా వాళ్ళందరికీ కోపంగా ఉండేది, ఏంటి జనకుడు యొక్క గొప్పతనం ఏంటి అని. ఆ మునివర్యులు ఒక పరీక్ష పెడతారు. దూరంగా ఉన్నటువంటి ఆ రాజ్యము మంటల్లో కాలిపోవడం ఒక సృష్టిస్తారు. మిగతా శిష్యులందరూ అయ్యో మా అమ్మా నాన్న ఏమైపోయారని పరిగెడతారు. జనక మహారాజు అక్కడే అక్కడ కూర్చొని ఉంటారు. ఏం మహారాజా, రాజ్యం కాలిపోతుంటే నువ్వు ఇంకా ఇక్కడ కూర్చున్నావేంటంటే, స్వామి అది జరిగింది, అది భగవత్ సంకల్పం, అలాగే అయితే అలాగే కానివ్వండి, నేను వెళ్ళి మాత్రం ఏం చేయగలుగుతాను? నా ప్రయత్నం అంతా చేశాను, రాజ్యం సంక్షోభంగా సుభిక్షంగా ఉండటానికి తగినంటే జాగ్రత్తలు, అన్ని రకాల ప్రమాదాల నుంచి జాగ్రత్తలు తీసుకున్నాను. అది ఇంకా పరమ భగవత్ సృష్టి అదే అయితే, భగవత్ సంకల్పమే అదైతే అదే కానివ్వండి అని చెప్తారు. ఆ తర్వాత వెళ్ళొచ్చిన శిష్యులందరూ వెనక్కి వస్తారు. ఆ మంటలు కాదు గురువర్య, అది ఏమి అంటే, అప్పుడు గురువు గారు చెప్తారు, అది నా సృష్టిదే, మీకు జనక మహారాజు యొక్క గొప్పతనం తెలియజేయడం కోసం నేను అలా చేశాను అని చెప్తారు. అట్లాగా దుఃఖం పొందకుండా ఉండే స్థితి ఈ నేటి సమాజంలో ఉండాలి అంటే కొంత మనసుకి వైరాగ్య భావన అలవాటు చేయాలి. అప్పుడు మాత్రమే మనము ఈ స్థితిని పొందగలుగుతాం. చాలా అద్భుతమైన క్వశ్చన్ ఎవరు వేశారో కానీ. సాయిరామ్ ఆంటీ, సాయిరామ్. అదే నాకు వచ్చిన క్వశ్చన్స్ ఇప్పటికి అయ్యాయి. ఇంకెవరైనా ఇన్ పర్సన్ అడుగుతానంటే ప్లీజ్ మీరు అన్మ్యూట్ చేసి అడగచ్చు. సాయిరామ్. సాయిరామ్ ఆంటీ, ఇంకొక క్వశ్చన్ వచ్చింది. చెప్పండి. అదే హౌ టు మేక్ డెసిషన్స్ విత్ పీస్ఫుల్ మైండ్, అంటే ఒక ప్రశాంతంగా మనం నిర్ణయాలు తీసుకోవడం ఎట్లా? అవును, వెరీ గుడ్, మంచి క్వశ్చన్. ఏదైనా ఇప్పుడు మామూలుగా ఒక డెసిషన్ మేకింగ్ అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. జీవితంలో చూడండి, ఉద్యోగాలు ఎటు వెళ్ళాలి, ఖచ్చితంగా ఆ వయసులో మనం డైల్మా స్థితిలో పడిపోతూ ఉంటాం. ఏం చెయ్యాలి అని. దీనికి
నిర్ణయాధికారం, సరి అయిన నిర్ణయం చెయ్యాలి అని అంటే కొంత మానసిక ఆందోళన ఉన్నప్పుడు కరెక్ట్ నిర్ణయము చేయలేం మనం. చూడండి, ఒక్కొక్కసారి ఇంట్లో నా మనసు నేను ఆలోచించలేకపోతున్నాను కానీ దీనికి సమస్య, ఇది సమస్య, దీనికి ఏ చేస్తే బాగుంటుంది అని ఒకళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటాం ఇంట్లో కూడా. ఎందుకంటే ఆందోళనగా ఉన్నప్పుడు కరెక్ట్ అయినటువంటి నిర్ణయం మనం చేయలేం. సహజంగా స్వామి భక్తులు ఇదే అంటే ఎక్కువ మంది నేను విన్నది ఏంటంటే ఎక్కువ మంది ఇలా ఉన్నప్పుడు స్వామి నిర్ణయం చేస్తారు, స్వామిని అడుగుతారు. ఎట్లా స్వామిని అడుగుతారు? ప్రాక్టికల్ వే చెప్తున్నా నేను. స్వామి ఏం పని చేయమంటారు, ఎలా చేయమంటారు, ప్లీజ్ స్వామి గైడ్ చేయండి. స్వామి ఖచ్చితంగా గైడ్ చేస్తాను అన్న గుర్తుపెట్టుకోండి. సత్యసాయి భక్తులకి మిగతా వాళ్ళకి తేడా అదే. మీలో ఏదైనా మీకు ఎవరికైనా ఏ పని చెయ్యాలి స్వామి ప్లీజ్ గైడ్ చేయండి అని స్వామి దగ్గర కన్నీటి ప్రార్థన చేయండి, స్వామి ఖచ్చితంగా గైడ్ చేస్తారు. ఇంకను మీ అంతటా మీకే నాకు తెలియాలి అనుకుంటే ప్రతిరోజు మీరు ఓంకార ధ్యానం చేయండి. ఓంకార సాధన వల్ల మనకి మన మేధస్సు, మన మెచ్యూరిటీ లెవెల్స్ కానివ్వండి, ఓంకార నాదము యొక్క సుస్వరత వల్ల మన నాడుల యొక్క దాన్ని ఏమంటారు నర్వస్ సిస్టమ్ లో వచ్చే యాక్టివేషన్ వల్ల కానివ్వండి, మనకు కరెక్ట్ సమయంలో కరెక్ట్ నిర్ణయం, మన మేధస్సు వికసించటం అంటారు. ఇవన్నీ కూడా మనకి మీరు వేదము మరి నేర్చుకున్నారో లేదో యూత్ పిల్లలు నాకు తెలియదు. వేద పారాయణ వల్ల ఎస్పెషల్లీ మేధాసూక్తము సరస్వతి అమ్మవారిది ఈ వయసు పిల్లలు ఖచ్చితంగా ప్రాక్టీస్ ప్రతిరోజు మేధాసూక్తం కానీ గాయత్రి మంత్రం కానీ గుర్తుపెట్టుకోండి. గాయత్రి మంత్రం ఎవరైతే నిత్యము చేస్తారో, గాయత్రి మంత్రం అంటే అదొక దేవతకి సంబంధించింది కాదు నాన్న, అది మన మేధస్సుకు సంబంధించినటువంటి మంత్రం. సూర్యుడి యొక్క జ్ఞానానికి ప్రతీక అయిన మంత్రం. జ్ఞానం అంటే ఏంటి? విజ్డమ్ కదా, విచక్షణ కదా. కాబట్టి గాయత్రి మంత్ర సాధన వల్ల కూడా మనకు డిస్క్రిమినేషన్ పవర్, నిర్ణయాధికారం, డెసిషన్ మేకింగ్ పవర్ కూడా మనకి గాయత్రి మంత్రం వల్ల ఖచ్చితంగా వస్తుంది. అయితే విశ్వాసంతో చెయ్యండి. గాయత్రి మంత్రం ఈ వయసులో ప్రతిరోజు కనీసం 21 టైమ్స్ చెయ్యండి. ఎందుకంటే అవి సైంటిఫిక్ గా నిరూపించబడ్డవి, మనకి చేదస్తాలు కాదు. మనం మాట్లాడుకుంటుంది ఇది బాల వికాస్ లో ఉన్నదంతా చేదస్తం కాదు. ఫస్ట్ గ్రూప్ నుంచి పెట్టిన శ్లోకాలు కానివ్వండి, భోజన సమయంలో చేసే ప్రార్థన కానీ మీరు చేస్తారు నాన్న. గ్రూప్ 3 గ్రూప్ 4 వచ్చారు కదా, మీలో భోజన ప్రేయర్ చేసేవాళ్ళు ఉన్నారా? ఎస్ మ్యామ్, చేస్తాను మ్యామ్. వెరీ గుడ్, ఉంటే సంతోషం. బ్రహ్మార్పణం ఎక్కడికి వెళ్ళండి, మీకు బాల వికాస్ లో నేర్పించేవి కేవలం మన స్కూల్ సబ్జెక్ట్ కాదు కదా, జీవితానికి సంబంధించిన పాఠాలు. ఇవి ప్రాక్టీస్ చేయటం వల్ల మీరు నిర్ణయం తీసుకునే స్థాయికి ఎదిగినప్పుడు మీ చేత ఖచ్చితంగా భగవంతుడు మంచి నిర్ణయమే ఇప్పిస్తాడు. గాయత్రి మంత్ర సాధన చాలా మంచిదమ్మా. దానికి సాయిరామ్. సరే అండి, ఇంకొక క్వశ్చన్ వచ్చింది. బహుశా ఇదే ఫైనల్ అవుతుందేమో. మితిమీరిన కోరికల నుండి మానవ జీవితాన్ని ఎలా కాపాడుకోవాలి? వెరీ గుడ్, మన చేతిలోనే ఉంది. బహుశా మానసిక ప్రశాంతత ఇలాంటి క్వశ్చన్స్ వల్లే పోతుందేమో. బహుశా ఇలాంటి డౌట్స్ అన్ని మానసిక ప్రశాంతత లేకే వస్తున్నాయేమో అండి. ఇప్పుడు అన్ని కూడా చాలా యూస్ఫుల్ క్వశ్చన్స్. అవునవునవును, మనము ఆలోచింపచేసే క్వశ్చన్స్ నాయన ఇవి. ఇప్పుడు ఏంటంటే డైలీ లైఫ్ లో పడిపోయి రొటీన్ అయిపోయి, వాళ్ళు చేశారని మనం చేస్తాం, వాళ్ళు చేశారని వాళ్ళు అట్లా చేశారని వీళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లిళ్ళు, వాళ్ళు 10 వంటలు పెడితే మేము 20 పిండి వంటలు పెడతాం, వాళ్ళు అంత పెడితే వీళ్ళు ఇంత పెడితే. ఇదే కదా గోల. అనుకరణే, స్వామి చెప్పారు, అనుకరణ అధోగతికి రాజబాట అని. అంటే మానసిక, ఒకసారి చదువు క్వశ్చన్ ప్లీజ్, ప్లీజ్ ఒక్కసారి రిపీట్ చేయరా. మితిమీరిన కోరికల నుండి మానవ జీవితాన్ని ఎలా కాపాడుకోవాలి? ఓకే 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 వెరీ గుడ్. అసలు మనకు క్వశ్చన్ లోనే ఉంది, మితిమీరని ఏదైనా అతి చేస్తే మనకు శాంతి పోతుంది. సహజంగా మనం ఉన్నటువంటి కుటుంబ నేపథ్యాలు కానివ్వండి, మనకుండే ఫ్రెండ్స్ వల్ల కానివ్వండి, ఒక్కొక్కసారి
కోరికలు మితిమీరిపోతాయి. ఎందుకంటే నేను కొంతమందిని చూశాను. మాకు మా నైబర్స్ లోనే ఇప్పుడు బజార్లో ఏదైనా కొత్త లేటెస్ట్ వస్తువు వచ్చిందనుకోండి, పాత వస్తువుని తీసి పాసే కొత్త వస్తువు తెస్తారు. దానికి అంతుందా? పోనీ ఈ వస్తువే నా పర్మినెంటా మార్కెట్ లో, నెక్స్ట్ ఇంకోటి రాదా? ఇది తీసే సర్దే అవటం నేను చూశానన్నమాట. పాపం నాకు అనిపించింది, చాలా జాలేసింది. అయ్యయ్యో, ఇది ఈ కలియుగం వరకు ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుందే. ఎన్ని వస్తువులు రావాలి, ఎన్ని వస్తువులు పోవాలి, దానికి స్టాప్ ఎక్కడ? మితిమీరిన కోరికలు చాలా 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 ప్రమాదకరమైనది. ఎందుకంటే కోరికలోనే ఉంది అసలు. కోరిక అంటేనే మనకు కొంతవరకు ఇబ్బంది పెట్టేది. కానీ కొన్ని కోరికలు అవసరాలు తీర్చుకునే కోరికలు, లేదా కొంతవరకు సుఖంగా ఉండే కోరికలు, లేదా మంచి పనులు చేయడానికి. ఇప్పుడు మనం డబ్బు సంపాదించాలన్నా మనం డబ్బు సంపాదిస్తే మంచి పనులు చేస్తాం. అందుకే మంచి వాళ్ళ చేతుల్లో సంపద ఉండాలి అనేది ప్రధాన ఉద్దేశం. సమాజంలో అలా లేకుండా ఉంది కాబట్టి కొంత ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాము. అదే కనుక సంపద మంచి వాళ్ళ చేతుల్లో ఉంటే ఇంకా ఎక్కువ మంచి కార్యాలు చేస్తారు కదా. కోరిక అనేసరికి ఇక్కడ మితిమీరిన కోరికలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలనో, లేదా అసాధ్యం కాని కోరికలు కోరడం అనేది అది స్థాయికి మించిన కోరికలు. అవి తీరకపోవడం వల్ల దుఃఖం కూడా కలుగుతుంది. అది కాదు కోరిక. మీకు ఏదైనా అటువంటి కోరిక వచ్చినప్పుడు బుద్ధిని ఉపయోగించి, ఇది నా స్థితికి సరి అయినదేనా, నేను దీన్ని సాధించగలనా, లేదా నేను సాధించే కెపాసిటీ, నాలెడ్జ్ పరంగా కానీ ఇంకో పరంగా కానీ నాకు ఉన్నదా అని విచక్షణతో ఆలోచించుకొని, అది అనవసరమైందంటే దాన్ని తోసి బయటికి పారేయాలి. లేదు, నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంచి జాబ్ సంపాదించుకోవాలి, అది అవసరం, దాన్ని తీసి పారేయమని కాదు. లేదా ఇంకోటి కొనుక్కోవాలి, వస్తువులు కొనుక్కోవాలి, దాన్ని తీసి పారేయి, దానివల్ల ఉపయోగం ఏం లేదు, అశాంతి తప్ప. కాబట్టి మితిమీరిన కోరికలు మాత్రం ఎప్పుడూ అనర్థ హేతువులే. అది మితిమీరుతుందని చెప్పి మనకు తెలుస్తుంది కాబట్టి మన బుద్ధిని ఉపయోగించి దాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. సైరమ్ ఆంటీ, వండర్ఫుల్. ఇంకొక క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. ఎవరైనా దయచేసి అడగాలి అనుకుంటే అన్మ్యూట్ చేసి ఆంటీని అడగచ్చు, లేదంటే మనం సెషన్ వైండప్ చేద్దాం. ఇప్పుడు 17 మెంబర్స్ ఉన్నారు కదా శశి, వీళ్ళల్లో యాక్చువల్ గా 4 స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? యాక్చువల్ గా అండి ఇవాళ సెషన్ ఒక 2-3 తప్ప ఇవాళ జాయిన్ అయిన వాళ్ళంతా కూడా గ్రూప్ 4 వాళ్ళే అండి. ఒక మన జిల్లా అధ్యక్షుల వారు కూడా ఉన్నారు సెషన్ లోని. అలాగే ఈ మధ్యనే బాల్ వికాస్ సాయిరమ్మ ఇప్పుడే పావు తక్కువ 48 నిమిషాలు ఇప్పుడు జాయిన్ అయ్యాను నేను. 45 నిమిషాలకి 8:45 ఇప్పుడే పావు గంట. చాలా బాగుందమ్మా క్లాసు, చాలా చక్కగా ఉంది. మరి శశికాంత్ అన్నట్టు చాలా అంటే ఓపెన్ గా ఫ్రీగా అందరికీ కూడా చక్కగా సరళమైన భాషలో చక్కగా అందరికి అర్థమయ్యే రీతిలో మీరు చెప్పారు. చాలా మీరు ఈ శాంతి ప్రశాంతికి తేడా కోసం చెప్పేటప్పుడు నేను జాయిన్ అయ్యాను. చెప్పారు కల్పవృక్షం కింద ఉండే కోరికలు ఎలా అయినా అయిపోవడం, అలాగే చాలా చక్కగా చెప్పారు. ఓకే. పీస్, ఐ వాంట్ పీస్ అనేటప్పుడు స్వామి ఎట్ చెప్పారనే దీని మీద కూడా చాలా చక్కగా మనం ఎలా ఆలోచించాలి, పిల్లలు ఎల్లప్పుడు కూడా విచక్షణతో ఉండాలి చక్కగా అని, అలాగే మనసుని ఎలా జయించడానికి నామస్మరణ ఎలాగ ఉపయోగపడుతుంది అని చక్కగా చాలా మంచి విషయాలు చెప్పారు. అలాగే మనసు ఎలా నిర్మలంగా ఉంచుకోవాలి చిత్త ప్రజ్ఞ మీద. ఇప్పుడు పిల్లలు అడిగిన క్వశ్చన్లు అయితేనేమి, జనక మహారాజు కోసం చెప్పేటప్పుడు అదే, అలానే మన ఎవరతను కోసం కూడా సుఖ మహర్షి కోసం కూడా చెప్పారు. వ్యాసుడు ఇన్ని గ్రంథాలు రాసినటువంటి వ్యాస మహర్షి కొడుకైనటువంటి సుఖ మహర్షికి
వ్యాసుడు కూడా చెప్పలేకపోయాడు. అంటే ఆ వివాహ వయస్సు వచ్చేసరికి వివాహం చేసుకోమంటే చేసుకోని అనేటప్పుడు వ్యాస మహర్షి కూడా ఇంకా చెప్పలేక సుఖ మహర్షిని జనక మహారాజుకి పంపిస్తాడు. నేను ఎక్కడో చదివాను, అది గుర్తొచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రాజు నాకు ఎలా నన్ను ఎలా గైడ్ చేయగలడం అనుకుని వెళ్ళాడు సుఖ మహర్షి. కానీ వెళ్ళి చూసిన తర్వాత అంతా మళ్ళీ ఇతను కూడా మళ్ళీ వివాహం చేసుకోవడానికి అంగీకరించడం అంతా చక్కగా, అంటే నాకు గుర్తొచ్చింది ఒక్కసారి ఇవన్నీ. చక్కగా చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. అలాగే నిర్ణయాలు ఎలా తీసుకోవాలి, నిర్ణయం తీసుకోవాలి అనేటప్పుడు చక్కని విషయం చెప్పారు. స్వామి గైడ్ చేస్తారు. నిజంగా స్వామి మీద కానీ మీకు అంటే అంత ప్రేమ ఉండి భక్తి ఉంటే స్వామి గైడ్ చేస్తారు. అలాగే గాయత్రి మంత్రం కూడా అందులో మీరు అది చేర్చమని చెప్పారు. వాళ్ళ జీవితంలో చాలా పవర్ఫుల్ గాయత్రి మంత్రం. చాలా పిల్లలు శశికాంత్ అందరూ వింటున్నారు కాబట్టి అంటే నా ఇండివిజువల్ దీనిగా ఒక్క నిమిషం టైం అవుతుంది. కానీ గాయత్రి మంత్రం వల్లే నేను కోవిడ్ నుండి బయటపడ్డాను. ఓన్లీ గాయత్రి మంత్రమే, ఇంకేం కాదు. గాయత్రి మంత్రం వల్లే నేను కోవిడ్ నుండి బయటపడ్డాను. నాకు ఒకరు చెప్పారు, ఇలా నేను కోవిడ్ ఎఫెక్ట్ అయ్యాను అనేసరికి, ఏం లేదండి మీరు 108 సార్లు గాయత్రి మంత్రం చేయండి. నిజంగా అలాగే చేసేసరికి 108వ సారి చేసేసరికి అసలు నా బాడీలో నుండి మొత్తం వైరస్ అంతా బయటికి వెళ్ళిపోయింది. ఏం లేదు, ఫ్రీ అయిపోయాను. అంతవరకు అసలు ఏమి అచేతనంగా ఉన్నటువంటి నేను 108వ సారి చేసేసరికి బయట వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా అది కానీ మళ్ళీ ఒకసారి తలసుకుంటే ఒళ్ళంతా సాయిరామ్ చాలా చక్కగా చెప్పారు. సాయిరామ్. అలాగే శశికాంత్, మరి ఎంతో శశికాంత్ ప్రస్తుతం ఇన్ని చేస్తున్న ఆయన ఒత్తిడి ఆయనకు ఉంది. అంత ఒత్తిడిలో కూడా చక్కగా కార్యక్రమం అంటే మరి ఇది ఏర్పాటు చేశారు. మీరు కూడా అంగీకరించడం చాలా ఆనందదాయకం. చాలా ధన్యవాదాలమ్మా, చాలా చాలా ధన్యవాదాలు. జై సాయిరామ్ అందరికి కూడా. శశికాంత్ చాలా చక్కనే మరి ఫ్యాకల్టీ అనుకోవాలి మేడం గారు. సాయిరామ్ చాలా చక్కగా చెప్పించారు, చాలా చక్కగా బాగుంది. అలాగే ఈ అనుకరణలు ముఖ్యంగా ఈ ఏజ్ గ్రూప్ 4 పిల్లలకి అనుకరణ ఎక్కువగా ఉంటుంది. అనుకరణ అంటే అనుకరణలోకి వెళ్ళిపోయారు అంటే ఎలా ఉంటుందనే దాని మీద కూడా చాలా చక్కని విషయాలు చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలమ్మా, చాలా చాలా ధన్యవాదాలు. మీ క్లాసులు మళ్ళీ మీ క్లాస్ ఎప్పుడు మళ్ళీ ఉన్నా నేను ఖచ్చితంగా అటెండ్ అవుతానని తెలియజేసుకుంటూ, మరి మరింత శక్తిని మీకు స్వామి ఇచ్చి మరింత మందికి సేవలు అందించే భాగ్యాన్ని స్వామి వారు కల్పించాలని, అలాగే మా శశికాంత్ వాళ్ళ వాళ్ళ టీం అమ్మా, యూత్ టీము. శ్రీకాకుళంలో ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయంటే యూత్ టీమే. కోవిడ్ టైంలో కూడా నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తాను, కోవిడ్ టైంలో ప్రపంచం మొత్తం ఇంటిలో నుండి బయటికి రానప్పుడు అంటే అందరికి భోజనం కూడా పెట్టారు. వీళ్ళు ప్యాకెట్స్ పంచారు, భోజనం తయారు చేశారు, ప్యాకెట్స్ పంచారు. ఆ రోజుల్లో ఒక్కరోజు కూడా ఆపకుండా అటువంటి నిజంగా స్వామి అనుగ్రహించినటువంటి అనుగ్రహం. శశికాంత్ వాళ్ళ గ్రూప్ కూడా మరొకసారి సాయిరామ్ తెలియజేసుకుంటే అమ్మ కాలాతీతం అవుతుంది కాబట్టి జై సాయిరామ్ సార్. నిజంగా అంటే ఇవాళ జిల్లా అధ్యక్షుల వారు మాట్లాడిన మాటలు ఈ రోజు సెషన్ లో ఉన్న అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఆయన సెషన్ ని ఆయన తక్కువ టైమే జాయిన్ అయినా ఎంత చక్కగా ఫాలో అయ్యారన్నది ఆయన చెప్పిన ఇన్సైట్స్ అన్ని కూడా మనం పరికించి చూస్తే మనకు అర్థం అవుతుంది. నిజంగా వండర్ఫుల్ సెషన్ ఆంటీ. అండ్ అలాగే మన రాష్ట్ర స్థాయి బాల్ వికాస్ గ్రూప్ 4 తరగతి కూడా ఈ 28వ తేదీ రాత్రి సేమ్ టైం, ఇప్పుడు ఏ టైంలో జరిగిందో ఆ టైంలోనే 29వ తేదీ 29th రాత్రి 8 నుంచి 9 మధ్యలో డాక్టర్ డిఎస్డి శ్యామల గారి ద్వారా జరుగుతుంది. వారు స్వామివారి పూర్వ విద్యార్థి కాబట్టి ఖచ్చితంగా ఈ సెషన్ కి అటెండ్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సెషన్ కి, ఆ తరగతికి కూడా హాజరవుతారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి ముగింపు వచనాలు పలకవలసిందిగా సోదరి సంజన, అక్కులపేట సమితి మహిళా యూత్ కోఆర్డినేటర్ ని ఆహ్వానిస్తున్నాం. సాయిరామ్. ఒక్క నిమిషం తల్లి, ఒక్క నిమిషం నాన్న. ఈ గ్రూప్ లో ఉన్నటువంటి బాలికస్ గ్రూప్ 4 చిన్నారులు రేపు
29th క్లాస్ ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. అంటే మీరందరూ అటెండ్ అవుతున్నారు అనుకుంటున్నాను. చాలా ఇంపార్టెంట్ విషయాలు స్వామి సెంచరీ బర్త్డే సెలబ్రేషన్స్ లో భాగంగా చాలా విషయాలు ఆలుమ్నైకి గ్రూప్ 4 కి చెప్పవలసిన ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ రోజు మీకు అనౌన్స్ చేయడం జరుగుతుంది అవన్నీ కూడా. సాయిరామ్. సాయిరామ్ సంజన, ఓవర్ టు యూ. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. స్వామివారి పాదపద్మలకు అనంత కోటి ప్రణామాలు అర్పించుకుంటూ సాయి సభ్యులందరికీ సాయిరామ్. ముందుగా ఈరోజు గ్రూప్ 4 తరగతి నిర్వహించినటువంటి బాల్య క్లాస్ స్టేట్ మహిళా విభాగం ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ ఆర్ మాధవి గారికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే సాయిరామ్, మా అందరికీ శాంతి ప్రశాంతి అనే 2 పదాల మధ్య ఉన్న భేదాన్ని కూడా మీరు చాలా బాగా చెప్పారు. మా అందరినీ కూడా ఒక ప్రశాంతి అనే పాఠశాలలో శాంతి అనే క్లాస్ రూమ్ లో మా అందరికి కూర్చుని పెట్టి పాఠం చెప్పేలాగా మా అందరికి కూడా చాలా బాగా అనిపించింది. అదే విధంగా మన యొక్క మనసుని అనేది ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలాగా సిఓడి అంటే సీలింగ్ ఆన్ డిసైడ్స్ మీద ఎలా మనం అనేది ఇచ్చేయాలి మొత్తం కూడా మనకి మీరనేది చాలా బాగా వివరించడం అనేది జరిగింది. త్రూ నామస్మరణ ద్వారా ప్రతి ఒక్కటి కూడా మనం చేయొచ్చు, మనం దేన్నైనా జయించవచ్చు అని చెప్పడం చాలా బాగా చేయడం అనేది జరిగింది. అదే విధంగా మీరు చెప్పిన ప్రతి ఒక్క రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ కూడా మాకైతే చాలా హార్ట్ టచింగ్ అనిపించింది. అష్టోత్తర శతనామావళి నేను ఫీల్ అయింది ఎక్కువగా నగర సంగీతంతో నేను రోజు వెళ్ళాను. దానిలో నేను ఫీల్ అయింది అష్టోత్తర శతనామావళి. నిజంగా అష్టోత్తర శతనామావళి చేసేటప్పుడు మన మనసు అనేది 1 లేదా 10 వరకు మనసు నిలకడగా ఉంటుంది. దాని తర్వాత ఎన్నో విధాలుగా ఒక దీనికి వెళ్ళిపోతూ ఉంటుంది. అది మాత్రం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ లో నేను ఫేస్ చేసిన సాయం. అదే విధంగా మీరు చెప్పిన ప్రతి ఒక్క కథ కూడాను చాలా చాలా మన రియల్ లైఫ్ లో అప్లికేబుల్ అని. ఎందుకంటే ప్రతి ఒక్క కథ కూడాను చాలా బాగా చెప్పారు. ప్రతి ఒక్క దానికి కూడా కథతో చాలా బాగా వివరించారు సాయం. అదే విధంగా ఇంకోటి ఈ శాంతి మంత్రంలో 3 అష్టమ సద్గమయ, అందులో 3 సార్లు మనం ఎలా అది ఎందుకు చేస్తామని చెప్పేసి కూడా మాకైతే తెలీదు. ఎందుకు చేస్తాం ఒక్కొక్క దానికి కూడా వివరణ కూడా చాలా బాగా ఇచ్చారు సాయం. ఈ విధంగా తరగతిని చాలా బాగా మాకు ఎంతో ప్రశాంతంగా నిర్వహించినందుకు చాలా ధన్యవాదాలు సాయం. శాంతి మంత్రంతో క్లోజ్ చేసే సంజన, శాంతి మంత్రంతో క్లోజ్ చేసి అన్మ్యూట్. సంజన అన్మ్యూట్ చేయమ్మా. అశతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో भगवान श्री सच्ची साई बाबा जी की जय।